రవ్వ ఎక్కువైన వాడు ఇతనే పెళ్లి చేసుకొని తీర్పిచ్చాడు. అప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించాయి పంచభూతాలు. ఆనాడు విరోచనుడు తండ్రికి వినయంతో నమస్కరించి నీ తీర్పు నాకు కూడా ఇష్టమే అన్నాడు. అలా ఉండాలి తీర్పు అంటే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఓ దుర్యోధన, మీరందరూ ప్రహ్లాదుడిలాగా నీతిమంతులై ధర్మం చెప్పగలిగితే అప్పుడు మనకు కూడా ఆకాశవాణి యొక్క ప్రశంసలు వస్తాయి, మీరు 10 కాలాలు చల్లగా ఉంటారు. అలా ధర్మం చెప్పనటువంటి సభలో ఉన్న పాపాత్ములందరూ నరకానికి పోతారు. ఇక్కడున్న భీష్ముడు మొదలైన వాడు ధర్మం చెప్పకపోతే వీళ్ళు కూడా దీనికి తగిన శిక్ష అనుభవించాలి, నేను అనుభవించాలి. కాబట్టి మా మాట వినండి, ద్రౌపది ప్రశ్నకి తగిన సమాధానం చెప్పండి అనగానే ద్రౌపదీదేవి దుఃఖిస్తూ ఎప్పటికీ నాకు సమాధానం రావడంలా చెప్పండి అన్నది. అప్పుడు భీష్ముడు లేచి, ఏం చెప్పమంటావు తల్లి, ఈ ప్రపంచంలో ధర్మం ధర్మరాజు రూపంలో పుట్టింది. నువ్వు ధర్మ విజితవో అధర్మ విజితవో నేను తేల్చలేను. నేను ఎందుకు పనికిరాని వాడు అయిపోయాను. నా బుద్ధి నా ఇంద్రియాలు ఉడిగిపోయాయి. ధర్మరాజే సమాధానం చెప్పాలన్నాడు. అప్పుడు కర్ణుడు లేచి వెకిలి మాటలు ఇలా మాట్లాడాడు. వెకిలి మాటలు అన్నారు. ఈశాస్తు సర్వే తవ రాజపుత్రి భవంతి వై ధార్తరాష్ట్రాః న పార్థాః అన్యం వృణీష్వ పతిమాసు భావిని యస్మాత్ దాస్యం న లభసి దేవనేనా. ద్రౌపది, నీకెవడు చెప్పగలడు ధర్మం? ఈ పిచ్చి వాళ్ళని పెళ్లి చేసుకుని నువ్వు కూడా ఇంకా పిచ్చిదానిలాగా ఇది ధర్మమా అధర్మమా అంటున్నావు. నీవిప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళ యొక్క పత్నివి, అంటే నువ్వు కూడా దాసీవి. నీకు ఇప్పుడు ఈశ్వరులు అంటే అధిపతులు భర్తలు పార్థులు కాదు, అంటే పాండవులు కాదు, ధార్తరాష్ట్ర ఈ ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులే, ఈ కౌరవులే ప్రస్తుతం నీకు అధిపతులు. అధిపతి అనే శబ్దానికి యజమాని ఒక అర్థం, భర్త అని కూడా అర్థం. అందుకే వాడంత వ్యంగ్యంగా అన్నాడు. ఇప్పుడు వీళ్ళే నీకు భర్తలు. పిచ్చిదానా, వీళ్లలో ఒక్కళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఒక పరాక్రమవంతుణ్ణి, నీకు ఎంత లాభమో తెలుసా? వీళ్ళు నిన్ను జోదంలో పందెంగా ఒడ్డినా ఓడిపోరు. అలా జోదంలో నిన్ను ఓడిపోకుండా నిన్ను తొడ మీద కూర్చోబెట్టుకుని పోషించగలిగే అలాంటి వీరుల్ని వరించన్నట్ట. ఇంత నీచమైన మాటలు మాట్లాడేది కర్ణుడు. తన రాజుగారి మెప్పు కోసం తెగవాగాడు. ఆ వాగుడు వల్లే వాడంటే అర్జునుడికి అంత తీవ్రమైన కోపం రావడం. నిజం చెప్పాలంటే దుర్యోధనుడు ఈ వస్త్రాపహరణం చేయడానికి కానీ, ఇలా తొడల మీద కూర్చోమని సైగ చేయడానికి కానీ ఈ కర్ణుడు మూలకారకుడు. కర్ణుడు లేకపోతే ఈ భారతమే లేదు. ఇలా అనగానే దుర్యోధనుడు, భలే భలే కర్ణ, నువ్వు చెప్పింది నిజమే, దా అని ఇలా తొడ చూపించి కుడి తొడ కూర్చో అన్నాడు. వెంటనే భీముడు పళ్ళు పటపట కొరికి, దారుణి రాజ్య సంపద మదంబున కోమల్లి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన యుద్ధురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుతరోరు చేయుదు సుయోధను నుగ్రరణాంతరంబున అన్నాడు. ఇది నన్నయ్య గారి యొక్క ఒక అద్భుతమైన కవిత్వధార. ఇందాకనేమో కురువృద్ధులను వత్తేహం, ఇక్కడ ఏక ఉత్పలమాలు లాగాడు. లాగడంలో కూడా ఏక సమాసం చాలా అద్భుతంగా చూపించాడు. ఈ జోదంలో కపటద్యోతంలో మా రాజ్యం అంతా లాక్కున్నాడు. ఆ రాజ్యం ఆ సంపద తనకి రాబట్టి మదం ఎక్కింది వాడికి. ఆ మదంతో అంధుడైపోయాడు. తన భయంకరమైన తొడలు చూపించి, అరటి బోధెల్లాంటి తొడలు కలిగినటువంటి ఈ దుర్మార్గుడు అలాంటి రంభోరైనటువంటి ద్రౌపదిని పిలిచి తన విశాలమైన తొడ మీద కూర్చోమని సైగ చేశాడు. ఆ సైగ నేను చూశాను. ఓరి దుర్యోధన, నీ తొడ మీద కూర్చోమని సైగ చేసావే ద్రౌపదిని, ఆవిడ కాదు కూర్చునేది. భయంకరమైన నా ఉద్దండ గదాదండంతో ఆ తొడ విరగొడతాను. నువ్వు ఎక్కడ ద్రౌపదిని కూర్చోమన్నావో అక్కడ నా గదని కూర్చోబెడతాను. ఆ గదాఘాతంతో నీ తొడలు పిండి పిండయి నుగ్గు నూచై తుక్కై చివరికి నువ్వు కిక్కురు మనకుండా నెత్తురు కక్కుని చస్తావు. ఇలా నీ తొడలు రెండు విరగొట్టకపోతే నేను భీముణ్ణి కాదు అనగానే వాడు పకపకనవి, ఇంకా వీళ్ళలా వాగుతూనే ఉన్నారే, విచిత్రంగా ఉన్నది అన్నట్ట. ఇంతలో భీష్ముడు ద్రోణుడు వీడు లేచిపోయి ఇప్పుడే కొట్టేస్తాడేమో అనుకుని భీముడిని శాంతింపజేసి, దానికి ఇంకా సమయం ఉంది అంటే వాడు కూడా వద్దండల్లా, దానికి ఇంకా సమయం ఉంది, కానీ ప్రస్తుతం మీరు మాట్లాడే అధికారం కోల్పోయారు కాబట్టి నాయన భీమ శాంతి అని భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ముగ్గురు వచ్చి కూర్చోబెట్టారు. ఆ పెద్దలంటే ఉన్న గౌరవంతో భీముడు అంత ఉగ్రత్వాన్ని మళ్ళీ తగ్గించుకున్నాడు. కానీ లోపల మాత్రం అంతకంతకీ గుండెలు కొట్టుకుంటున్నాయి, శరీరం గగుర్పాటుకు గురవుతోంది.
నిజంగా ఆ క్షణంలో కనుక భీముడిని వదిలేసి ఉంటే భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయేవి, కౌరవులందరినీ ఇలా చంక కింద పెట్టి నొక్కేసేవాట, నుగ్గు నూచి చేయగలిగేవాడు. మల్ల యుద్ధంలో ఆయనకి ఎవరు సాటిదారు. ఆ సమయంలో ఈతడి ఇలా ప్రతిజ్ఞ చేశాడో లేదో కౌరవుల గృహాలలో ఉన్న నిప్పు చల్లారిపోయింది, యజ్ఞంలో ఉండేటటువంటి గుండంలో ఉండే అగ్నిహోత్రుడు చల్లారిపోయాడు, నిత్యాగ్నిహోత్రాలన్నీ చల్లారిపోయాయి, యజ్ఞగుండంలో పురుగులు పుట్టాయి, మొత్తం దుర్యోధనాదుల అంతఃపురాలన్నీ కంపించిపోయాయి, గొడ్లగోబలు అరిచాయి, భయంకరమైన శివానాదాలు వచ్చాయి, అంటే నక్కల అరుపులు వచ్చాయి, రకరకాల ఓడలు మొదలయ్యాయి, కుక్కలు కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టాయి. ఈ అపశకునాలకు తోడు గాంధారి యొక్క స్తనాలలో నుంచి నెత్తురు వచ్చింది. సాధారణంగా ముసలాళ్ళు అయిపోయినటువంటి స్త్రీల యొక్క స్తనాల్లోంచి పాలు కూడా రావు, అటువంటిది ఇక్కడ రక్తం వచ్చిందిట. దాంతో ఆవిడ ఉలిక్కిపడి ఎవరక్కడ విదురుణ్ణి పిలవండి. విదురుడు పరుగు పరుగున గాంధారిని దగ్గరకు వచ్చాడు. నాయనా విదురా, జరిగింది ఇప్పటికే నాకు తెలిసింది, భీముడి ప్రతిజ్ఞ విన్నాను, అడిలిపోతున్నాను, నన్ను వెంటనే తీసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళనగానే ఆయన వదిలి గారిని తీసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, మహారాజా, ఈ పాండురాజు గారి యొక్క కోడలు పాండవుల పత్ని యజ్ఞగుండంలోంచి పుట్టిన లక్ష్మీ స్వరూపిణి అయోనిజ, అటువంటి ఆవిడికి మన పిల్లలు చాలా అపచారం చేశారు. మీరేమో కళ్ళు లేనివాళ్ళు అయ్యుండి ఇప్పుడు ప్రస్తుతం చెవులు కూడా లేనట్టు అయిపోయారు. ఈమెకి కనుక ఇలాంటి అపరాధం జరిగిందనే విషయం దేవతలకి తెలిస్తే ముందు దేవతలు మనల్ని నాశనం చేస్తారు. ఇప్పటికే అపశకునాలు పెరిగాయి, ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. మీ కోడళ్ళంతా విధవలు కాకుండా ఈ కోడల్ని రక్షించండి అంది. వెంటనే ధృతరాష్ట్రుడు కూడా, నేను చెబితే వినడు ఈ దుర్మార్గుడు, ఈ దుర్యోధనుడు, వాడు పుట్టినప్పటి నుంచి అపశకునాలే, మళ్ళీ అపశకునాలే అని లోపల గజగజలాడిపోయి, అమ్మాయి ఇలా రా అన్నట్ట. వినయంగా నమస్కరించింది ఆవిడ. ఇన్ని పనులు చేసినా ఆవిడ తన సంస్కారం విడిచిపెట్టక నమస్కరించగానే అప్పుడు ఆయన, తల్లి, నా కుమారులు చేసిన ఈ అపరాధాన్ని మన్నించు, నీ మరుదుల్ని కాపాడు, నీకేం కావాలో కోరుకో, మా వంశానికి నిజమైన లక్ష్మీ స్వరూపిణివి, లక్ష్మీ కళవినివి, కోరుకో, నీకు వరం ఇస్తానన్నాడు. అప్పుడు ద్రౌపది, దదాసి చేత్ వరం మహ్యం శృణోమి వృణోమి భరతర్షభ సర్వధర్మానుగ శ్రీమాన్ అదాసోస్తు యుధిష్ఠిర. మహారాజా, నిండు సభలో అందరూ వింటూ ఉండగా నన్ను వరం కోరుకోమన్నారు, మీకు నాకు వరం ఇవ్వడం ఇష్టమైతే ఈ ధర్మరాజు గారిని ఈ క్షణమే దాస్యం నుంచి విముక్తుడిని చెయ్యండి. మనకు మళ్ళీ అనుమానం రావాలి, ధర్మరాజుని మాత్రమే కోరుకుని తననెందుకు కోరుకోలేదు? ఎప్పుడు కూడా భర్తలలో పెద్ద భర్తకి దాస్య విముక్తి అయితే భార్యకు కూడా ఆటోమేటిక్గా దాస్య విముక్తి, అదొక ధర్మం ఉన్నది. అందుకని ఆవిడ ఏమంది చాలా తెలివిగా, ధర్మరాజు గారిని విముక్తుడిని చెయ్యండి అంది. సరస్వతి అలా పలికించింది. ధర్మరాజు ఆ మాట విని తలలో ఉంచుకున్నాడు. అంటే భార్య ద్వారా విముక్తుడు అవుతున్నానని ఆయనకు కూడా బాధ అనిపించింది. పాపం చివరికి ఎంత బతికి ఆవిడని ఏడిపించాం, ఆవిడ లేకపోతే దిక్కు లేకుండా అయ్యిందని. అప్పుడు ధృతరాష్ట్రుడు, చాలా ఉత్తమురాలివమ్మ, ఈ క్షణమే ధర్మరాజు గారు దాస్య విముక్తి పొందాడు, ఇంకో వరం కోరుకో అనగానే, అలా అయితే చెబుతున్నాను, సరథౌ సధనుష్కౌ చ భీమసేన ధనంజయౌ యమౌ చ వరయే రాజన్ అదాసాన్ స్వవశానహం. నీ వశంలో ఉన్న, ఎందుకంటే ఈ జోదం జరుగుతున్నా ఈ రాజ్యం అంతా నీది కనుక, ఈ రాజ్యంలో ఏ సంపదైనా నీదే కనుక, ఇప్పుడు ప్రస్తుతం ఈ భీమసేనుడు, ఈ అర్జునుడు, ఈ నకుల సహదేవులు వీళ్ళంతా నీ బానిసల కింద లెక్క. ఈ నలుగురిని కూడా రథాలతో గుర్రాలతో పాటు వాళ్ళని కూడా దాస్యం నుంచి విముక్తులు చెయ్యి అనగానే, మరి నిన్ను కోరుకోలేదేమన్నాడు. నన్ను ఎప్పుడో విముక్తురాలు చేసినట్టే, ఎందుకంటే మా పెద్ద భర్త గారు ఉన్నారు కదా, ధర్మరాజు గారు విముక్తులు అవడంతో ఆయనతో పాటు నేను బయటకు వచ్చేసాను. ఒక ఆవిడ్ని విముక్తురాలు చేసామంటే మెడలో మంగళసూత్రంతో సైతంగా అని అర్థం. అలాగే ధర్మరాజు బయటకు వస్తే నేను వచ్చినట్టే అనగానే ఆయన మెచ్చుకుని, ఆహా, ఏం జ్ఞానం తల్లి, నీ పాండిత్యం, నీ ధర్మం మా దౌర్భాగ్యులకు ఉంటే దేశం బాగుపడేది అని ఉన్నమాట అనేసాడు ఆయన. ఇంకొక వరం కోరుకో, మూడో వరం ఇస్తానన్నాడు. అప్పుడు ద్రౌపది ఏమందో తెలుసా, ఏకమాహుర్వైశ్యవరం ద్వౌతు క్షత్రస్త్రియావరౌ తయోస్తు శూద్రో రాజేంద్ర త్రయస్తు శూద్రః రాజేంద్ర బ్రాహ్మణస్య శతం వరాః. ఈనాటి మన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఓ రాజా, వైశ్యకన్యలు ఒక వరం కోరుకోవడానికి పనికొస్తారు. వారు ఎప్పుడూ కూడా ఇతరులకు వరాలు ఇవ్వడానికే పనికొస్తారట. కోరుకోమంటే ఒక్కటే కోరుకుంటారట. అంటే ఆ రోజుల్లో వైశ్యుడికి వరాలు ఇచ్చే శక్తి ఇచ్చాడు ఈశ్వరుడు. అందుకని ఎప్పుడూ కూడా ఇతరులకి వాళ్ళు సంపదలు ఇస్తారు తప్ప కోరుకోరు. ఎవరైనా కోరుకోమంటే ఒక్క వరమే కోరుకునేవారట వాళ్ళు. అందుకని ఒక్క వరం వైశ్య స్త్రీ కోరుకోవచ్చు. క్షత్రియులు 2 వరాలు కోరుకోవచ్చు.
ఎంత గొప్పదండి ఆ రోజుల్లో ప్రథమ స్థానం వైశ్యులదట. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల కోమటి బ్రాహ్మణులు అనడం అనేది ఒక సంప్రదాయం ఉంది. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి అంత గొప్ప ఉన్నత స్థానం ఉన్నదట. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనని గోవుల్ని వాళ్ళు సంరక్షించి లోకానికి అంత ఉపకారం చేశారు కనుక. అంటే ఇదేదో పక్షపాతంతో చెప్పడం కాదు. వేదవ్యాసుల వారు ఏం రాసినా ధర్మం. ఆయన ఎప్పుడు ఏం రాసినా పక్షపాతం ఏ వ్యక్తి మీద ఏ కులం మీద లేదు. ఎందుకంటే అన్నిటికీ అతీతుడైన భగవంతుడైన. అప్పుడు ధర్మానికి పూర్తిగా వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కనుక వైశ్య స్త్రీలకి ఒక వరమే కోరుకునే అధికారం ఉన్నది, క్షత్రియులకి 2 ఉన్నది, ఇక శూద్రులకి 3 కోరుకునే అధికారం ఉంది, ఆఖరణ బ్రాహ్మణులకి ఇచ్చారు 100 వరాలు కోరుకునే అధికారం ఉన్నది. నేను క్షత్రియ స్త్రీని 2 వరాల కంటే కోరుకోనంది. అప్పుడు ఆయన నీ ధర్మానికి మెచ్చుకున్నాను. ఆహాహాహా, ఇటువంటి ధర్మం ఇంకెక్కడా లేదు తల్లి, మీ రాజ్యం కూడా మీకు ఇచ్చేశాను, మీ రాజ్యం మీరు తీసుకుని శుభ్రంగా వెనక్కి వెళ్ళిపోండి అనగానే కర్ణుడు లేచి, నేను ముందే చెప్పానా ఈ పాండవులకి ఎంతసేపు పెళ్ళాం వల్ల సంపాదనే తప్ప తమకంటూ ఏమీ లేదు. స్వయంవరంలో ద్రౌపది వచ్చింది, రాజ్యం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ద్రౌపది వల్లే రాజ్యం వచ్చింది. ఆడవాళ్ల వల్ల సంపాదన పొందేటటువంటి వాళ్ళు, స్త్రీ వల్ల బ్రతికేవాళ్ళు కూడా మనుష్యులేనా అని చెప్పాడు. దాంతో భీముడు, అన్నయ్య ఎంత బ్రతికి సభలో ఈ నీచుడు ఈ రథం తోలుకునేటటువంటి ఒక డ్రైవరు కొడుకు కూడా చివరికి మనల్ని అవమానిస్తున్నాడు. ఎందుకు ఈ పౌరుషహీనమైన బ్రతుకు, ఎంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదన్నాడు. అనగానే ధర్మరాజు లేచి, ఏవో వాగుతూ ఉంటాయనుకో కుక్కలో, వాటిని పట్టించుకోకు, శాంతంగా ఉండు నాయన. ఇప్పుడు ప్రస్తుతం తండ్రి గారు మనల్ని అనుగ్రహించాడు, ఇక్కడ అందరూ మన మీద సానుభూతి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడామనుకో దానివల్ల మనకున్న పలుకుబడిపోతుంది అని కిక్కురు మనకుండా తండ్రికి నమస్కరించి ఏ బాధ మనస్సులో ఉన్నది బయటికి తెలియనివ్వకుండా తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయాడు. దాంతో మొదటి జోదం అలా సమాప్తమయ్యింది. ద్రౌపది ఆ జుట్టు అలాగే ఉంచుకుని బయటికి వెళ్ళిందిట. ఆవిడ మొట్టమొదట కట్టుకున్న వస్త్రం రజస్సులు అవ్వడం వల్ల రక్తంతో ఉంటే ఆ వస్త్రంతో ఇంటికి వెళ్ళేది కావాలని ఆవిడ. లోపల మాత్రం కొత్త కొత్త ఉడుకుతున్నా ఒక్కసారి క్షమించమన్నాడు కదా ధృతరాష్ట్రుడు, అందుకని ఆయన వాక్కుల వల్ల శాంతం పొందింది. ఇప్పుడు దుర్యోధనుడు కర్ణ, శకుని, సైంధవులతోటి పక్కకెళ్ళి ఎంత కష్టపడ్డాం, ఎంత ప్రయత్నం చేశాం, ఇదంతా ఒక్క ముక్కతో మా నాన్నగారు వృధా చేసేశాడు. ఆడదొచ్చి కన్నీడు పెట్టుకోగానే అందరూ కూడా ఏమిటో తెలియదు కానీ వాళ్ళ యొక్క మొత్తం మనస్సు, సంపద, కీర్తి అంతా పాండవులకే సమర్పించాలని కోరుతున్నారు. స్త్రీ ద్వారా అందరూ పాండవ పక్షపాతులు అయిపోయారు. సర్లే ఏం చేస్తాం, ద్రౌపది అదృష్టం వాళ్ళ అదృష్టం అలా ఉన్నది. ఇంకొకసారి మనం ఏదో రకంగా పాండవుల్ని నాశనం చెయ్యాలి అని కుతంత్రం పన్ని మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. నాన్న, ఇంత తెలివి తక్కువ తండ్రివి నువ్వు నాకు ఎక్కడి నుంచి వచ్చావో. ఈ పాట వాడు చాలా చాలా గొప్పగా అన్నాడండి. సాధారణంగా పనికిమాలిన కొడుకుని, ఒరే పనికిమాలిన కొడుక ఎలా పుట్టావురా అని తండ్రి రాలి. వీడు ఏమన్నాడో తెలుసా, ఇంత పనికిమాలిన తండ్రి నాకెక్కడి నుంచి దాపురించావు తండ్రి, నాకు చాలా విచిత్రంగా ఉన్నది, వ్యర్థుడు అయిపోతున్నావు అనగానే, అలా అనకనైనా నీకేం కావాలంటే చేస్తున్నాను కదా అన్నాడు పాపం మళ్ళీ ధృతరాష్ట్రుడు. లేకపోతే మేము ఎంతో కష్టపడి యాతన పడి పాచికలు వేస్తే ఆ పాచికంతా నాశనం చేసాం, కష్టపడి వస్త్రాలు ఒలిచాం, ఆ పని పాడు చేసావు. ద్రౌపది యొక్క వస్త్రములు ఒలవాలనే మా కోరిక తీరకుండా పోయింది. ఇప్పుడేమో నువ్వేమో మళ్ళీ వాళ్ళకి రాజ్యం ఇచ్చి పంపించేసావు. మళ్ళీ మేము ఇంకొక ప్రణాళిక వేస్తున్నాం. ఈసారి వస్త్రాలు ఒలవం, కానీ పాండవుల్ని అడవుల పాలు చేస్తాం. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. మరొక్కసారి జోదం ఆడదామంటే నాకు ఎందుకో కొంచెం భయంగా ఉందిరా. భీముడి ప్రతిజ్ఞను తలుచుకుంటే భయం వేస్తుంది, అర్జునుడిని తలుచుకుంటే భయం వేస్తుంది, అన్నిటికీ మించి విదురాదులను తలుచుకుంటే భయం వేస్తుందంటే నీకేం భయం అక్కర్లా. నా పరాక్రమం, ఈ కర్ణుడి పరాక్రమం, ఈ శకుని యొక్క మాయా ద్యోతం ఇవన్నీ ఉండగా మనకు అపజయం ఉండదనగానే, సర్లే అయితే ఈసారి విదురుణ్ణి పంపిస్తే ఆయన వెళ్ళడు, ప్రాతికామిని పంపన్నట్ట. ఈసారి ప్రాతికామిని పంపారు. మళ్ళీ ధర్మరాజు తెలుసు ఆయనకి భవిష్యత్తు ఎలా ఉంటుందో, అయినా ధర్మానికి కట్టుబడి మళ్ళీ వచ్చాడు. ఈ పునరుద్యోతంలో శకుని అన్నాడు, ఇప్పుడు రాజ్యాలు, స్త్రీలు, మీరు ఇలాంటి పందాలు వద్దు, ఒక్క పందెం, ఒక్క ఎత్తు వేద్దాం. నేను పాచిక విసురుతాను, అందులో ఎవరికి జయాపజయాలు వస్తాయో ఆ జయాపజయాలని మనం నిర్ణయించుకుందాం. దీనికి పందెం ఏమిటి, ఓడిపోయిన వాళ్ళు సకుటుంబంగా అంటే భార్యలతో సహితముగా, మీరైతే మీ 5గురు ద్రౌపదీ సమేతంగా,
అదే మా కౌరవులైతే దుర్యోధనుడు అతని భార్య, దుశ్శాసనుడు వాళ్ళ భార్య, వీళ్ళందరి సమేతంగా 12 ఏళ్ళు అడవిలో ఉండాలి, అరణ్యవాసం చేయాలి. ఈ అరణ్యవాస కాలంలో నగరాల్లోకి వెళ్ళకూడదు. ఒక అడవి నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు నగర మార్గాలు కాకుండా పల్లె మార్గాలు గుండా వెళ్ళాలి. ఇంకా ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాలి. జ్ఞాతము అనగా తెలియుట, అజ్ఞాతము తెలియకుండా ఉండడం. అంటే ఆ ఏడాది మీరు ఎవరో తెలియకూడదు. మిమ్మల్ని మేము గుర్తించడానికి ప్రయత్నించామనుకోండి, అప్పుడు మీరు మాకు దొరికారనుకోండి, అప్పుడు మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాస కాలంలో మీ గుట్టుని ఎవ్వరూ రట్టు చేయకుండా మీరు ప్రయత్నపూర్వకంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఇదే పందెం అన్నాడు. అలాగే ఆహ్వానింపబడ్డాక ఆహూతుండయ్యాక కాదనకూడదు, అలాగే కానివ్వండి అన్నాడు. శకుని ఒక బాచిక వేశాడు. ఇంకేముంది, ఒక్క దెబ్బకి ఓడిపోయారు వాళ్ళు. దాంతో పాండవులంతా పై బట్టలు అక్కడ పెట్టేసి అరణ్యవాసానికి బయలుదేరారు. వాళ్ళు అడవికి వెడుతూ ఉంటే హస్తినాపురవాసులంతా ఈ పాపిష్ఠి రాజ్యంలో మేముండం, ఈ దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడి దగ్గర దుర్యోధనుడి దగ్గర మేము ఉండం, లోభులు నీచులు దుర్మార్గులు, వాళ్ళని విడిచి మీతో అడవికి వస్తాం అని కూడా వెడుతూ ఉంటే ధర్మరాజు అన్నాడు, ఇది చాలా పొరపాటు, మేము అరణ్యవాసం చెయ్యాలి అని అంగీకరించి జోతమాడాం, ఓడిపోయాం, అది మా ధర్మం. పౌరులను, ఇక్కడున్న గుర్రాలని, ఏనుగుల్ని, వీటన్నిటిని కూడా వీళ్ళ దగ్గర నుంచి పట్టుకుపోతే అప్పుడు మేము పందెంలో ఓడిపోయినట్టు అవ్వదు, వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. మేము 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తాం, విజయులమై తిరిగి రావాలని దీవించండి. వచ్చాక ఇప్పుడు చూపించే ప్రేమ అప్పుడు కూడా చూపించండి. ఎందుకంటే 12 ఏళ్ళు దాటిన తర్వాత ఎలా ఉంటుందో, ప్రభుత్వం కొంతకాలం మారిపోతే అప్పుడు అవతల వాళ్ళకి అనుకూలం అయిపోవచ్చు. కానీ ఈ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం అయ్యేదాకా మీ మనఃపూర్వకమైన దేవరలు మాకు ఇవ్వండి, మీ ప్రేమను అలాగే ఉంచండి అని అందరినీ అతి కష్టం మీద వెనక్కి మరల్చాడు. కొంతమంది మాత్రం పండితులైన బ్రాహ్మణులు, కొంతమంది ఆంతరంగికులు మాత్రం మేము మీతో వస్తాం, మీరు పొమ్మన్న ప్రాణం తీసిన వెనక్కి వెళ్ళాం, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాం, మేము బ్రహ్మచర్య దీక్షతో మీతో ఉంటాం అన్నారట. ఇప్పుడు ఈ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడం మొదలెట్టారు. అందులో ద్రౌపదీదేవి పరమ దుఃఖంతో మధ్య మధ్యలో ఇలా చూస్తూ వెడుతూ ఉంటే చూస్తున్న పౌరులంతా ఏడ్చారు. పెళ్ళయిన తర్వాత ద్రౌపది ఎలా ఉంటుందో మేము ఎప్పుడూ చూడలేదు. ఆవిడ ఇప్పుడు నడుచుకుంటూ తన వస్త్రానికి రక్తం అంటుండగా ఆ రక్తంతో కలిసి వెడుతున్నది. అంటే భవిష్యత్తులో ఈ కౌరవుల యొక్క సామ్రాజ్యం అంతా రక్తసిక్తం అవుతుందని తెలియజేస్తూ పెడుతోంది. ఈ పరమపతివ్రతకి చెయ్యరాని అపచారం చేశారు ఈ ధార్తరాష్ట్రులు అని పౌరులంతా శాపనార్థాలు పెట్టారట. ఇదంతా పాపం విదురుడు కూడా వచ్చి చూసి, నాయన ధర్మరాజా, మీరంటే ధర్మం ప్రకారంగా అరణ్యవాసం చెయ్యాలి, మీ అన్నదమ్ములు, మీ భార్య ద్రౌపది, మీకు మాత్రమే పందెం వర్తిస్తుంది, ఇంకా తక్కిన వాళ్ళకి ఇది వర్తించదు. మీ అమ్మ కూడా మీతో పాటు అరణ్యానికి వస్తానంటుంది, ఆమెను మాత్రం వనవాసం చేయడానికి నేను అంగీకరించను. మీ అమ్మ నాకు తల్లి, మా వదిన పాండురాజు గారి పత్ని, ఆవిడ నా అంతఃపురంలో ఉంటుంది, మేము నెత్తి మీద పెట్టుకు చూస్తాం, ఆమెను సేవించే భాగ్యం నాకు అనగానే ధర్మరాజు అమ్మని పిలిచి, అమ్మ నువ్వు మాత్రం మాతో రావద్దు, ఆ అరణ్యంలో సుకుమారివైన నువ్వు బాధలు పడలేవు, విదురుడి యొక్క అంతఃపురంలో ఉండు అన్నాడు. అప్పుడు ఆవిడ ఏడుస్తూ ద్రౌపదిని పిలిచి, అమ్మ అరణ్యవాసానికి మిగతా కొడుకులు వెడితే నేను పెద్ద బాధపడను, కానీ సహదేవుడు ఉన్నాడే వాడిని అడవికి పంపడం నాకు బెంగ, వాడు సుకుమారి, ఆకలి వేస్తే అన్నం పెట్టమని ఎప్పుడు అడిగేవాడు కాదు, వాడికి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలుసుకుని నేనే అన్నం పెట్టేదాన్ని, నోట్లో వేలు పెడితే కొరకలేడు, అటువంటి కుర్రాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోందిట. ధర్మరాజు గారిని అప్పగించలేదు, భీముడిని అప్పగించలేదు, ఆవిడ సహదేవుడిని మాత్రమే అప్పగించింది. అంటే చూడండి, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ, అందులో చిన్నాడు కదా, అదేమిటో తెలియదు కానీ తల్లికి సహజంగా చిన్నపిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందిట. 100 మంది కొడుకులు ఉండనివ్వండి, వాడు చిన్నాడు కదరా, వాడంటే నాకు ఇష్టం రా అంటుందిట. పెద్దవాడు ఎప్పుడైనా చిన్నవాడిని ఏదైనా చిన్నవాడు రా క్షమించురా అంటుంది. అంటే ఆ చిన్నవాడు అనే ఒక చిన్న మమకారం క్రమక్రమంగా తల్లిని అంతలా పట్టేస్తుందన్నమాట. దానికి తగినట్టే సహదేవుడు కొంచెం మొగమాటం కలిగినవాడు. అయితే ఇక్కడ కన్నతల్లి కాబట్టి ఆవిడ ఒక విషయం మర్చిపోయింది. ద్రౌపదికి సహదేవుడు భర్త, ఆయన నోట్లో వేలు పెడితే కొరకలేనివాడేం కాదు, తన భర్త ఎటువంటి వాడు ఇన్నాళ్ళు కాపురం చేసిన వాడికి తెలియదా, అయినా తల్లి కాబట్టి మా అబ్బాయి నోట్లో వేలు పెడితే కొరకలేడందిట. ఇలా అప్పగించుతూ ఉంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది అనమాట, ఆహా అటువంటి తల్లిని పొందినటువంటి పిల్లలు ఎంత అదృష్టవంతులు అని. వీళ్ళని జాగ్రత్తగా చూసుకో, ధర్మం కాచుకో అని దుఃఖిస్తూ
ఏనాడు ఏ యువతికి ఏ యుగంలోనూ కూడా ఇటువంటి అన్యాయం జరగలేదు. భగవంతుడు నిన్ను దీవిస్తాడు, తిరిగి నీకు వైభవం వస్తుంది అని కుంతి దీవించింది. ఈలోపు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి సంజయుణ్ణి పిలిపించి, విదురా, పాండవులు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు ఏవో రకరకాల చేష్టలు చేశారని కొందరు గూఢచారులు చెబుతున్నారు. ఎలా వెళ్ళారు వాళ్ళు అడవికి అన్నట్ట. అన్నయ్య, వాళ్ళు ఎలా వెళ్ళారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అనమాట. అయితే చెబుతున్నా విను. ధర్మరాజు గారు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు తెల్లని గుడ్డతో ముఖాన్ని కప్పుకున్నాడు. భీముడు చేతులు ఇలా చాచి ఉబ్బిన కండలతో ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. చేతులు ఊపుకుంటూ ఆ కండలు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ వెళ్ళాడు. అర్జునుడు చేతి నిండా ఇసుక తీసుకుని అటు ఇటు ఇసుక చల్లుకుంటూ పోతున్నాడు. నకులుడు ఒళ్ళంతా బూడిద పూసేసుకుని మట్టి పూసుకున్నాడు. సహదేవుడు నుదుటికి మాత్రం మట్టి రాసుకున్నాడు. ద్రౌపది రజస్సులుగా ఉన్నది కనుక ఆ ఎర్రని వస్త్రంతో, రక్తంతో కూడిన వస్త్రంతో అటు ఇటు క్రోధంగా అంతఃపురాలకేసి చూస్తూ వెళ్ళింది. అనగానే ఏమై ఉంటుంది దీని అంతరార్థం అన్నాడు మళ్ళీ ఈ గుడ్డ ఆయన. అయితే చెబుతున్నాను, ధర్మరాజు ధర్మాత్ముడు. ఆయన ప్రస్తుతం చాలా దుఃఖంతో ఉన్నాడు. ఆ దుఃఖం క్రోధం అయ్యింది. ఆయన కోపంతో ఉన్నప్పుడు మన నగరం కేసు చూస్తే నగరంలో అగ్ని పుట్టి నగరం కాలి బూడిదైపోతుంది, ప్రజలంతా చచ్చిపోతారు. అందుకని వస్త్రం అడ్డంగా పెట్టుకున్నట్ట. నిజంగా ధర్మరాజు కోపం వస్తే అంత ప్రమాదం. అందుకే అలుగుటయే ఎరుంగని నేపథ్యం అక్కడ చెప్పారు. ఆయనకి రాదు కోపం అంతా. అంత కోపం వస్తే మాత్రం ఇంకా ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు పడతాయట. అంత తీవ్ర క్రోధం రావాలి. ఆ తీవ్ర క్రోధం ఎందుకు వచ్చిందంటే ద్రౌపదీ వస్త్రాపహరణం, ఇప్పుడు అన్యాయంగా రాజ్యం లాక్కోవడం. ఈ రెండు కారణాల చేత ఆయనకి తీవ్ర క్రోధం వచ్చింది. ఆ క్రోధం వల్ల ప్రజలు నాశనం కాకూడదని, ఆయన కంటిలో నుంచి అగ్ని వచ్చి ఈ నగరం మొత్తం కాలి బూడిదైపోకూడదని కంటికి అడ్డంగా ముఖానికి అడ్డంగా వస్త్రం కప్పుకుని తెల్లని వస్త్రం వెళ్ళిపోతున్నాడు. ఇంక భీముడు ఈ బాహుబలంతో ఈ కౌరవులు నూరుగురి యొక్క పీచుమడి చేస్తాను, దుశ్శాసనుడి రొమ్ము చీలుస్తాను, నా బాహుబలమే నాకు దిక్కు, దుర్యోధనుడిని చంపుతాను అని హెచ్చరిస్తూ బాహువులు చూసుకుంటూ తన కండలు ప్రదర్శిస్తూ క్రోధి అయి వెళ్ళాడు. అర్జునుడు ఇసుక అటు ఇటు ఎందుకు తెల్లాడో తెలుసా? ఈ ఇసుక రేణువులు ఎంత దారుణంగా జల్లుతున్నానో, ఇసుక ఎప్పుడు దట్టంగా ఉంటుంది కదా, ఈ ఇసుక జల్లినంత తేలిగ్గా బాణవర్షం కురిపించి ఆ బాణవర్షంలో కౌరవ సైన్యాన్ని ముంచెత్తి నాశనం చేస్తాను అని శపథం చేస్తూ ఆయన వెళ్ళిపోతున్నట్ట. ఆలములోన కౌరవసేన అమ్ములవానా ముంచదనేనని ఇసుమును జల్లే వసవ్యసాచి. అందుకని ఇసుక జల్లుతున్నాడు. ఈ ఇసుక జల్లినట్టే కౌరవుల మీద బాణవర్షం జల్లుతాను, మొత్తం కౌరవ సైన్యాన్ని బాణాలతో నాశనం చేస్తానని శపథం చేస్తూ అర్జునుడు వెళ్ళాడు. చెప్పకుండా చెప్పాడు. ఇక నకులుడు చాలా అందగాడు. ఇంత అందగాడికి వనవాసం ఏమిటి అని ఎవరైనా ఆయన చూసి జాలిపడతారని, పైగా ఆయన అందం బాహ్యంగా ప్రదర్శిస్తే చాలామంది ఆయన వెంటబడి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కొందరు స్త్రీలు. అందుకని ఏ స్త్రీ తనని ఆకర్షించకుండా, స్త్రీలకి తన రూపం అందంగా కనపడకుండా, పైగా తనలాంటి వాడు అడవి గడుతున్నాడని వాడు బాధపడకుండా ఉండడానికి ఒళ్ళంతా బూడిద పూసుకుని వికృతాకారంతో వెళ్ళాడు నకులుడు. ధర్మం కోసమట. నకులుడికి ఒక పెద్ద లక్షణం ఉందండి. ఆయన సాధారణంగా బయట తిరగడం. ఎందుకు తిరగడో తెలుసా? నకులుడు రాజవీధుల్లోనూ అక్కడ తిరిగితే కొంతమంది వికారం కలిగిన స్త్రీలు ఆయన చూసి వరించేవారట. ఆయన సౌందర్యం చూస్తే ఒక మాదిరి స్త్రీ, ఎంత గొప్ప అందగత్తైనా, మరీ పతివ్రతలు అయితే చెప్పలేం కానీ ఒక మాదిరి స్త్రీ అయితే అంత పాతివ్రత్య బలం లేనటువంటి స్త్రీలు ఆ సౌందర్యానికి లొంగిపోయి వెంటబడేవారట. అందుకని పరస్త్రీలను ఆకర్షించకూడదు, నా రూపం ఆకర్షిస్తోంది, అందుకని బయటకు వచ్చినప్పుడు నా రూపం ఆకర్షించకుండా ఉండాలనే ఉద్దేశంతో శిరస్త్రాణం కప్పుకుంటాడు ఆయన. ఈ శిరస్త్రాణం వల్ల ఆయన ముఖం ఎవరికీ కనబడదు. ముఖం కనబడకపోతే ఆడవాళ్ళు వెంటపడరు. ఇప్పుడేమో కిరీటాలు లేకుండా వెళ్ళాలి కదా, వస్త్రాలు లేకుండా పెడుతున్నారు కదా, ఏదో పైన కట్టుకున్న నార వస్త్రాలు తప్ప, జంక చర్మాలు తప్ప. అందుకని ఏం చేశాడు? ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు. ఇప్పుడు ఆ బూడిద వల్ల ఆయన అందం ఎవరికీ కనబడ్డల్లా. అందం కనబడకపోవటం వల్ల పరస్త్రీలు వెంటపడరు. అందుకని ధర్మమూర్తి అలా వెళ్ళాడు. ఇంకా సహదేవుడు, నా నుదుటి బూడిద రాసుకున్నాను, ఓరి అడ్డగాడిద శకుని, నేను ఎప్పుడో నీ తల నరికి నీ తలని భస్మం చేసి ఆ బూడిదని ఇలాగే ధరిస్తానరా అని శకుని మీద ప్రతిజ్ఞ చేస్తూ ఆయన వెళ్ళాడు సహదేవుడు. ఇంకా ద్రౌపది తన ఎర్రని వస్త్రాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ, బయట ఉన్న స్త్రీని ఎవరన్నా ఇలా ఈడుస్తారా, ఓ పాపిష్టి స్త్రీలారా, మీ అంతఃపురాలు రక్తశక్తాలు అవుతాయి, మీరందరూ విధవులు అవుతారు అని జుట్టు విరబోసుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ విధంగా వాళ్ళు ప్రదర్శించారనగానే ధృతరాష్ట్రుడు భయపడిపోయి, విదురా, సంజయ,
నా గుండె గాబరా ఎత్తిపోతోంది, గుండెపోటు వస్తోంది, నేనేం చెయ్యను, నా కుమారులు మూర్ఖులు, ఏం చెప్పినా వినడం లేదనగానే సంజయుడు లేచి, మహారాజా ఇప్పటికీ మించిపోయింది లేదు, వాళ్ళు ఇంకా పొలిమేర దగ్గరే ఉన్నారు, అడవిలోకి వెళ్ళలేదు. నువ్వు తలుచుకుంటే పూర్వం ద్రౌపదికి వరాలు ఇచ్చావే, అలాగే వాళ్ళని వెనక్కి పిలిచి మీ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు వనవాసం ఉండదు, అజ్ఞాతవాసం ఉండదు, నీకు మనోభయం ఉండదు అనగానే, ఇదివరకైతే గాంధారి చెప్పింది కనుక ద్రౌపదికి వరాలు ఇచ్చాడు. ఇప్పుడు సంజయుడు చెబితే ఏం బాగుంటుంది, నా కొడుకులు కష్టపడి జోదం ఆడారు, రాజ్యం లాక్కున్నారు, మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచాను అనుకో నా కుమారులకి బాధ కలిగించినట్టే కదా, సర్లే భావిగతి భావించలేం, ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పటి నుంచి భయపడ్డం ఎందుకు అని సంజయుడిని తిరస్కరించాడు. అప్పుడు మళ్ళీ విదురుడు అన్నాడు, మహారాజా సంజయుడు ధర్మవేత్త, మహాత్ముడు, భగవంతుడైన కృష్ణుడి శక్తి ఎరిగినవాడు, వ్యాసశక్తి ఎరిగినవాడు, ఆయన వెనక్కి పిలిపించమంటున్నాడు. ఇప్పుడు కూడా నీకు ఇంకా అవకాశం ఉంది, కొంచెం ధర్మాన్ని మనస్సులో తలుచుకొని కొడుకుల మీద పక్షపాతం విడిచిపెట్టి పాండుపుత్రుల మీద ప్రేమ చూపించే వాళ్ళని వెనక్కి పిలువు అంటే కిక్కులు మనకుండా ఊరుకున్నట్ట. విదురా దీన్ని పక్కకు పెట్టు, తర్వాత చూద్దాంలే, అంతగా ముంచుకుని వస్తే అప్పుడు చూద్దాం అన్నట్ట. ఇతడు బాగుపడ్డాం అని విదురుడు తన దారి తాను వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఎవరి వాళ్ళు అలా ఉండగా సింహాసనం మీద ఎవరు ఉంటే వారిని మాత్రం రక్షిస్తానని భీష్ముడికి ప్రతిజ్ఞ గనక భీష్ముడు పాండవులతో అడవికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. సింహాసనానికి నేను బానిసను అన్నాడు గనక. ద్రోణుడు పాండవులతో వెళ్ళిపోదాం అనుకుని కూడా ద్రుపదుడు గుర్తుకొచ్చాట. ఇక్కడ సభాపర్వంలో చిట్ట చివరిగా చెప్పిన మాట ఏమిటో తెలుసా? ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే ఎంతో ఇష్టం. అర్జునుడి కోసం వాళ్ళతో అడవికి వెళ్ళిపోయి ఉంటే అసలు యుద్ధమే మారిపోయేది. కానీ ద్రుపదుడు గుర్తుకొచ్చాడు. ద్రుపదుడు నీ మామ, పైగా ఆ ద్రుపదుడు యజ్ఞగుండం నుంచి నా చావు కోసం దృష్టజుమ్నుడిని కన్నాడు. ఆ దృష్టజుమ్నుడు నేను తేలాలి, నీ దగ్గరికి ఎందుకు వస్తాను అని దుర్యోధనుడి దగ్గర ఉండిపోయాడు. అలా లొంగిపోయాడు ఆయన. అంటే ఎవరి విరోధాలు, ఎవరి పగలు, ఎవరి పంతాలు, ఎవరి పట్టింపులు, ఎవరి సౌఖ్యాలు వాడు చూసుకున్నారు. అందుకని బలాత్కారంగా అర్జునుడి మీద ప్రేమ చంపుకొని దుర్యోధనుడి దగ్గర ఉండిపోయాడు. అన్నిటికీ మించి అశ్వత్థామకి దుర్యోధనుడు అంటే ఇష్టం. అందుకని నాన్నగారు నాకు అర్జునుడు అంటే ద్వేషం, దుర్యోధనుడు అంటే ఇష్టం, నా కోసమైనా మీరు పాండవుల వైపు వెళ్ళద్దు, ఇక్కడే ఉండిపోండని కూడా అనడం వల్ల కూడా అక్కడ ఉండిపోయాడు. ఈ విధంగా ద్రోణుడు, భీష్ముడు అక్కడే ఉండిపోయారు. ధృతరాష్ట్రుడికి ఎప్పుడు చేదోడు ఓదోడు కనుక విదురుడు అక్కడే ఉండిపోయాడు. సంజయుడు ఎప్పుడు ఓ పక్కన అంతఃపురంలోనూ ప్రవేశం ఉన్నటువంటి ఆంతరంగికుడు, ధర్మాత్ముడు, దాంతోపాటు ధృతరాష్ట్రుడికి రథం నడిపేటటువంటి సూతుడు కూడా ఆయనే అవ్వడం వల్ల ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు అక్కడే ఉండిపోవడం వల్ల కేవలం పాండవులు 5గురు, కొంతమంది విప్రుల్ని, ధర్మాత్ముల్ని వెంట పెట్టుకుని పౌరుల్ని వెనక్కి తిప్పి అరణ్యంలోకి వెళ్ళారు. కామ్యక వనము అనే ఒక వనం కేసి బయలుదేరారు. ఆ వనానికి వెళ్ళే దారిలో కొంత దూరం వెళ్ళాక విప్రుల్ని, ఓ బ్రాహ్మణోత్తములారా, పౌరుల్ని వెనక్కి పంపాను, మీరు కూడా నాతో వస్తే ఎలాగా, మీకు అన్నం పెట్టలేనంటే మేము ఉపవాసమైనా ఉంటాం, మీతో వస్తాం, మమ్మల్ని వెనక్కి పంపొద్దు అన్నారట వాళ్ళు. సరే రెండని వాళ్ళతో కలిసి కొన్ని రథాలు, కొన్ని ఏనుగుల్ని మాత్రం వెంట పెట్టుకుని, అరణ్యవాసానికి రథాలు రాకూడదనే నియమం లేదు కనుక అవసరమైన కొన్నింటిని వెంట పెట్టుకుని గంగా నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ప్రమాణం అని పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద పూర్వం అగస్త్య మహర్షి 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అగస్త్యుని తపశ్శక్తి వల్ల ఆ మర్రి చెట్టు ప్రతి వ్యక్తికి సొంత ఇల్లులాగా ఉండేదట. అంటే ఏమిటి, మర్రి చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళకి పైనుంచి సూర్యుడి యొక్క ఎండ పడాలి కదా, అలా పడదు. వర్షం పడితే చెట్టు కింద ఉన్నవాడికి ఆకుల్లోంచి నీళ్లు పడతాయి. కానీ అలా కాకుండా ఇప్పుడు మనం పెద్ద ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి వాడికి కూడా అటువంటి సౌఖ్యం అగస్త్యుని తపశ్శక్తి వల్ల ఆ చెట్టు ఇచ్చేది. ఆ చెట్టు కింద ఉన్నవాడు ఇంట్లో ఉన్నట్టే ఉండేవాడు. ఎండ పడదు, వర్షం పడదు, చలి రాదు, హాయిగా గృహంలో ఉన్నట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద పడుకున్న వాడిని పాములు, తేళ్లు మొదలైన విషసర్పాలు, విష జంతువులు ఏమీ చెయ్యవు, క్రూర మృగాలు మీదకి రావు. అందుకే ఆ రాత్రి ఆ బ్రాహ్మణోత్తములతో కలిసి ఆ ప్రమాణం అనే మర్రి కింద హాయిగా గడిపారు. పగలు రాత్రి కూడా అక్కడే గడిపారు. అక్కడే మర్నాడు ఉదయమే లేచి బ్రాహ్మణోత్తములు వేదమంత్రములు చదువుతూ ఉండగా గంగానదిలో స్నానం చేశాక ధర్మరాజు గారు, నిన్నంతా నడిచి నడిచి చెట్టు దగ్గరికి వచ్చాం, కట్టిక ఉపవాసం ఉన్నాం, రాత్రి ఏమీ లేదు, ఇప్పుడు ఆహారం లేదు, నాకే తిండి లేక నా సోదరులతో అలవటించిపోతున్నాను, భీముడు వాడిపోయాడు, అయినా ద్రౌపదీదేవికి జరిగిన అవమానం తలుచుకుని 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 వీళ్ళంతా కుళ్ళిపోతున్నారు, కాబట్టి వీళ్ళు అన్నం తినలేకపోతున్నారు,
భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. నేను చిక్కిపోతున్నాను. ఈ పరిస్థితుల్లో దాదాపు 1000 మందికి పైగా మీరు బ్రాహ్మణోత్తములైతేనే, కొంతమంది సూతులు అంటే రథాలు నడిపి ఇంద్రసేనుడు లాంటి వాళ్ళు అయితేనే, భీముడి రథసారథి విశోకుడైతేనే వీళ్ళందరూ ఉన్నారు. కుల పురోహితుడు ఉన్నాడు. వీళ్ళందరినీ నేను ఎలా పోషించను? ఏదో ధౌమ్యుల వారు అంటే నాకు తప్పదు, మిగతా బ్రాహ్మణులంతా తిరిగి హస్తినాపురానికో ఇంద్రప్రస్థానికో వెళ్ళిపోకూడదా అంటే అప్పుడు సౌనకుడిని ఆయన లేచి, మహారాజా మేమంతా నీకంటే బాగా ఆలోచించే వచ్చాము ఇక్కడికి. నువ్వెంత ఆలోచిస్తున్నావో మా పోషణ కోసం, మేము కూడా అంత ఆలోచన లేకుండా రాలేదు. మాకు మా శరీరము కంటే, మా కుటుంబముల కంటే నీ మీదే ఎక్కువ అభిమానం. అందుకే నిన్ను అనుసరించి వచ్చాం. మనల్ని నమ్మి మనల్ని అనుసరించిన వాళ్ళ యొక్క తిండి తెప్ప చూడాలని శాస్త్రం చెబుతున్నది. తిండి పెట్టలేనప్పుడు కనీసం వాళ్ళు వస్తూ ఉంటే రావద్దని మాత్రం అనకూడదు. మా పోషణ మేమే చూసుకుంటాం, కావాలంటే మీకు కూడా అన్నం పెడతాం. ఎంత గొప్ప మాట అన్నారండి వాళ్ళు. వాళ్ళు మహాత్ములంటే నీ పోషణ కూడా చూస్తాం, కానీ మేము మీతో వస్తాం. నువ్వు మాత్రం శరీర బాధ మానస బాధ పొందకు. శారీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తరిగి శరీరుల్ క్రూరతర బాధ బొందుదురు ఆ రెంటిని చెరుతురార్యులమలిన బుద్ధుల్. ప్రతి వ్యక్తికి 2 బాధలు ఉంటాయి. ఒకటి శరీర బాధ, ఒకటి మానస బాధ. శరీరానికి ఎందుకు బాధ వస్తుంది? రోగం వల్ల, బాగా అలిసిపోవటం వల్ల, ఇష్టం లేనటువంటి నీచులని స్పృశించటం వల్ల, ఇష్టులకి దూరం అవ్వడం వల్ల. ఈ 4 శరీర దుఃఖానికి మూలం. మన శరీరములకు దుఃఖం ఎందుకు వస్తుంది? ముందు రోగం. రోగం వస్తే మనిషి అలాగో కృంగిపోతాడు, కుసించిపోతాడు, వాడికి నీరసం వస్తుంది. తెగ తిరిగేశాడు, పనులు ఎక్కువ చేశాడు, నిద్ర లేదనుకోండి, అప్పుడు శరీరం అలిసిపోతుంది. ఈ అలసట వల్ల శరీర దుఃఖం కలుగుతుంది. అనిష్ట సంస్పర్శనం, ఇష్టం లేని దౌర్భాగ్యుడితో స్నేహమో, వాడిని ముట్టుకోవడమో, వాడి పక్కన కూర్చుంటే కూడా మనకు రోగం వస్తుందట. అవతల వాడితో మనకి విరోధం. ఆ విరోధిని చూసినప్పుడల్లా లోపల పళ్ళు పటపట కొరుకుతాం అన్నమాట. ఎంతెందుకు, నేను చూశాను ఒకసారి, ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఆ ఇద్దరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ ప్రదక్షిణ చేసినంత చీ ఈ దరిద్రుడు నా ముందు ప్రదక్షిణ చేస్తున్నాడు, ఈ రెండోవాడు తప్పుకున్నాడు. అంటే గుళ్ళో కూడా ఆ దౌర్భాగ్యుని చూడడం ఇష్టం లేక, వాడి మీద ఇష్టం లేకపోవటం వల్ల ఈయనకి మానసికమైన బాధ కలిగిందనమాట. అంటే అనిష్ట సంస్పర్శనం అంత బాధ కలిగిస్తుందట, మన శరీరానికి రోగం ఇస్తుంది. ఈ అనిష్ట సంస్పర్శనం ఒక ఎత్తు అయితే, అంటే ఇష్టం లేని వాడితో తిరగడం ఒక బాధ అయితే, ఇష్టులకి దూరంగా ఉంటే కూడా రోగం వస్తుంది. ఒక ఆయన ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళాడు. వాళ్ళ ఆవిడేమో ఏలూరులో ఉంది, ఈయన గుంటూరులో ఉన్నాడు అనుకోండి. మా ఆవిడని తీసుకొచ్చేదాకా గురువుగారోయ్ నేను అన్నం తినలేను, నేను చపాతీ తినలేను అంటాడు. ఇష్టమైన భార్యకి దూరంగా ఉంటే ఈయనకి ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు, రోగం వస్తుందట. అది ఇష్ట వివర్జనం. అలాగే భర్తకి భార్యకి భర్త దూరం అయితే, ఇష్టులైతే, నేను చెప్పేది ఇష్టుల గురించి ఇలాంటి. భార్య మీద ప్రేమ ఉన్నవాడు భార్య లేకపోతే అన్నం సహించలేక ఏడుస్తాడు. భర్త మీద ప్రేమ అంటే హాయి బాబు మా ఆయన లేడు అనుకుంటుంది. అదే వీడు దౌర్భాగ్య భర్త అయితే, పోయాడండి బాబు వాడు పోయాడు, ఎంత హాయిగా ఉందో అని గారెలు వేసుకుంటున్నామని చూశాను. ఒక ఊళ్ళో చూశాను, గారెలు వేసుకుంటుంది ఆవిడ. ఏమంటే బాబాయ్ గారు లేరు కదా అంటే, ఆ బాబాయ్ లేడు కాబట్టి గారెలు వేసుకున్నాను, వాడు ఉంటే నన్ను తిన్నిస్తట్రా, వాడు ఎప్పుడు పోతాడా, క్యాంపుకు పోతాడా అని చూస్తున్నానండి ఆవిడ. ఆవిడ అదృష్టం ఆయన క్యాంపులు ఉద్యోగం. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఇష్టులైన వాళ్ళకి దూరం అయితే రోగం అలా పట్టుకుంటుంది. ఈ 4 శరీర దుఃఖానికి మూలం. ఇంకా మానసిక దుఃఖం సాంగత్యం వల్ల పుడుతుంది. అంటే ఇతరులతో స్నేహం, ఆ స్నేహం దూరం అయితే మానసిక రోగం పుడుతుంది. ఆ స్నేహం ఎటువంటిదట? ఒక బాగా ఇష్టుడైన వ్యక్తిని దూరంగా ఎవరైనా తీసుకుపోతే, ఒక మిత్రుడు ఉన్నాడు, వాడంటే మనకిష్టం, వాడు లేకపోతే మానసిక తాపం కలుగుతుంది. కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు దూరం అయితే తండ్రికి తల్లికి బాధ కలుగుతుంది. ఇల్లు అంటే చాలా ఇష్టం. ఒక ఆయన కష్టపడి అరండల్పేటలోనో, బ్రాడీపేటలోనో, లేకపోతే రైల్పేటలోనో ఇల్లు కట్టుకున్నాడు, సంపత్ నగర్లోనో. అదృష్టం బాగుండి, ఇది ఇప్పుడు అదృష్టం బాగుంటే కానీ కట్టుకోలేరు అలాంటి చోట. కష్టపడి ఇల్లు కట్టుకున్నాక ఇక వీడికి రోజు ఇల్లు అంటే పిచ్చ అనమాట. నచ్చిన పురాణానికి కూడా కదలదు. ఇది కొంప పిచ్చ అంటారనమాట. గృహ 2 గంటలు వాడి ఇంటికి దూరం అయ్యాడు. ఈ లోపల నా ఇల్లు ఏమైపోయిందో, నా మామిడి చెట్టు ఏమైపోయిందో, నా పనస చెట్టు ఏమైందో అని పనస కోసం నస పెడతాడు ఈ తీసుకొచ్చిన వాడిని. ఆ గృహము మీద ఉన్న సాంగత్యం వల్ల, వ్యామోహం వల్ల గృహమునకు దూరం అయితే మానసిక వ్యాధి పట్టుకుంటుంది. ఈ విధంగా ఇళ్ళు, ధనం, పదవి
ఇవన్నీ కూడా మనిషికి సాంగత్యం ద్వారా ఇటు సుఖము దుఃఖము ఇస్తాయి. బంధు మిత్ర ధన సంచయ స్నేహం విడిచిపెట్టాలి. అప్పుడేమవుతుంది? మానసికమైన దుఃఖం తొలగుతుంది. ధనం పోయిందనే బెంగ వల్ల నీకు మానసిక రోగం పట్టుకుంది. బంధువులకి పౌరులకి దూరం అవడం వల్ల శారీరక దుఃఖం పట్టుకుంది. నడిచిన అలసట వల్ల, నీకు తిండి లేకపోవటం వల్ల, ఇష్టులకి దూరం అవడం వల్ల, అనిష్టులతో తిరగడం వల్ల నీ శరీరాన్ని నువ్వు కృశింపజేసుకుంటున్నావు. ఈ శారీరక మానసిక రోగాలకు దూరంగా వెళ్ళు. అందుకే జ్ఞానులు సజ్జనులతో సాంగత్యం చెయ్యి. వస్తువుల మీద వ్యామోహం పెంచుకోవద్దన్నారు. ఇంద్రప్రస్థం మీద నీకున్న వ్యామోహం, హస్తిన మీద ఉన్న వ్యామోహం విడిచిపెట్టు. ధర్మాత్ముడవైన నీకు మేమందరం కూడా ఉంటాం. ఈ అరణ్యమే నీకు సామ్రాజ్యం. ధర్మమూర్తి అయిన కృష్ణుడిని పూజించు, ప్రార్థించు. తద్వారా మానసిక దుఃఖాన్ని తొలగించుకో. శరీరం మనస్సు మళ్ళీ స్వస్థతలోకి వస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. డబ్బు లేదని ఎందుకయ్యా బాధపడతావు, రాజ్యం పోయిందని అన్నట్ట. అప్పుడు ధర్మరాజు, నేను నిజంగా డబ్బు కోసం రాజ్యం కోసం కాదు మహాత్మా, నార్థోపభోగ లిప్సార్థం ఇయం అర్థేప్సుతా మమ భరణార్థం తు విప్రాణం బ్రహ్మం కాంక్షే నలోభతః. నాకు లోభం వల్ల ఏడుపు రావడం లేదు. నాకెప్పుడు సంపదల మీద వ్యామోహం లేదు. ఏనాడు పదవీ వ్యామోహం లేదు, రాజ్యాకాంక్ష లేదు. కానీ ఉన్నదల్లా ఒకటే, ఎంతమంది బ్రాహ్మణులు, ఎంతమంది పౌరులు నా మీద అభిమానంతో నన్ను నమ్ముకుని నా కూడా వస్తున్నారు. వీళ్ళకి ఇంత అన్నం పెట్టలేకపోతున్నాను. కూడు గూడు నీడ ఈ మూడు ఇవ్వలేకపోతున్నాను. ఇన్ని మంచినీళ్ళు పోయలేకపోతున్నాను. అందుకని బాధ. ధనం ఎందుకంటావా? మీ అందరికీ వస్త్రాలు ఉండవు, గృహం ఉండదు, తిండి ఉండదు. నా దగ్గరే ఉంటే అవి మీ అందరికీ ఇవ్వగలుగుతున్నాను, మీకు పెట్టగలుగుతున్నాను. ఎంతమందిని పోషించలేక ఏడుస్తున్నాను అనగానే సందేహం లేదు. నీ మనస్సు మాకు తెలుసు. అయినా ధనంతోటే మమ్మల్ని పోషించాలనే బెంగక్కర్లేదనే విషయం చెప్పడానికి నేను ఇలా ధైర్యం చెప్పాను అనగానే అప్పుడు ధౌమ్యుడు కేసి తిరిగాడు ధర్మరాజు. ఈ మహాత్ములేమో నన్ను వదలరు, నాకేమో వీళ్ళని పోషించడం ఎలా అనే బాధ వదలడంలా నన్ను. నాకేమో బాధ, వీళ్ళకేమో నా మీద వ్యామోహం. ఓ కులపురోహితుడా, ధౌమ్యుడా, నన్ను అనుగ్రహించు. వీళ్ళకి ఎలా అన్నం పెట్టను, వీళ్ళని ఎలా పోషించను అన్నాడు ఆయన పాపం. అప్పుడు ఆయన, అదేం పెద్ద కష్టం కాదు. మీ వంశం వాళ్ళందరూ నీకు ఒక గొప్ప దారి చూపించారు. ఒకప్పుడు మీ వంశంలో యయాతి మహారాజు గారు సూర్యుడిని ఉపాసించి అందరికీ అన్నం పెట్టాడు. ఈ చరాచర జగత్తంతా సృష్టి ఆరంభకాలంలో తిండి లేక భూమి మీద గిజగిజలాడిపోతున్న కాలంలో సూర్యభగవానుడిని అంతా ప్రార్థిస్తే సూర్యుడు ఉత్తరాయణంలో భూమి మీద ఉన్నటువంటి నీరంతా పైకి లాక్కున్నాడు కిరణములతో పీల్చి. దక్షిణాయనంలో వర్షం కురిపించాడు. అలా వర్షం నేల మీద పడగానే ఆ నేలని దున్నే ఒకానొక విధానాన్ని కర్షకుల ద్వారా చేయించాడు. అప్పుడు చంద్రుడు తన కిరణములతోటి, తన వెన్నెలతోటి చెట్లని, ఓషధులను, ధాన్యాలని సృష్టించాడు. ఈ విధంగా చంద్రుడు ధాన్యములివ్వగా, సూర్యుడు వర్షం కురిపించగా, భూమిని రైతులు దున్నగా అప్పుడు భూమి మీద పంటలు రావడం మొదలయ్యింది. ఆ పంటలతో ప్రజలంతా భోజనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా సూర్యభగవానుడు ఆహారాన్నిచ్చి లోకాన్ని పోషించాడు. ఆ సూర్యుడి యొక్క 108 నామాలు నీకు ఇస్తాను. సూర్య అష్టోత్తర శతనామం. ఈ నామములు నీవు భక్తితోటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి, ఉదయిస్తున్న సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఈ గంగానదిలో ఉపాసన చేస్తే సూర్యుడు నిన్ను మెచ్చుకుంటాడు, అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహంతో అందరికీ ఇంత భోజనం పెట్టచ్చనగానే ఆ నామాలు ఏమన్నట్ట. సూర్య అర్యమా భగః త్వష్ట పోషార్క సవితా రవి గభస్తిమానజః కాలో మృత్యు ధాతా ప్రభాకరః. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పోష, అర్కుడు, సవిత, రవి, గభస్తిమాన్, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు. ఈ విధంగా 108 నామాలు సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ అరణ్య పర్వంలో ఉన్నాయి. ఈ 108 నామాలు ఇచ్చి వీటితో సూర్యుడిని అర్చించు. ఎలా అర్చిస్తావు? సూర్యోదయానికి ముందు గంగలో స్నానం చెయ్యి. ఆ తడి బట్టలు, తడి జుట్టుతోటే ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడు. చేతిలోకి ఎర్రని పువ్వులో, తెల్లని పువ్వులో తీసుకో. నీళ్లతో పాటు ఆ పువ్వుల్ని అర్ఘ్యంగా ఇచ్చేయి. ఇచ్చి నామాలు చదువు. తర్వాత చూసుకో.
అనగానే ఈయన వెళ్ళి ఎంతో భక్తితో ఉదయిస్తున్న సూర్యభగవానుడిని అర్ఘ్యమిచ్చి పూజించి ఈ నామాలు చదివి మెప్పించాడు. నువ్వు త్రిమూర్త్యాత్మకుడివి, ఈ చరాచర జగత్తుకి నువ్వే విష్ణువువి, నువ్వే సృష్టికర్తవి, నువ్వే పోషకుడివి, ప్రత్యక్ష నారాయణుడివి అని అద్భుతంగా స్తోత్రం చేశాడు ఆయన. ఈ 108 నామాలే కాకుండా ఇంకా సూర్యుడిని పరిపరి విధాలుగా స్తుతించాడనమాట. దానినే బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపాన్ని వినాయక చవితి అనుకుంటారు. ఆ సినిమాలో సముద్రాల వారు రాశారు, వినాయక చతుర్థి అనే సినిమాలో. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప అనేటటువంటి ఒక అద్భుతమైన నామం ఈ భారతంలో అరణ్య పర్వంలోది. ఈ చదవగానే సూర్యభగవానుడు ఉదయిస్తున్నటువంటి ఆ భగవంతుడు ఎర్రని కిరణములతో కాంతితో ధర్మరాజు గారికి ఎదురుగుండా నిలబడ్డాడు. అంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఏదో 10 రోజులు ఏడాది ఉపాసన లేకుండా ఒక్క పూట కేవలం కించిత్ కాలం, అది కూడా అరుణోదయ వేళ ఆయన చేసిన ప్రార్థనకి గురువుగారు ఇచ్చినటువంటి ఆ మంత్ర నామాలకి లొంగి ప్రత్యక్షమై, నాయన ధర్మరాజ పరమధర్మమూర్తి నేను నిన్ను మెచ్చాను, ఇదిగో తీసుకో అని ఒక పాత్ర ఇచ్చాడు. ఏమిటా పాత్ర? గృహ్ణీష్వ పిఠరం తామ్రం మయా దత్తం నరాధిప యావద్వర్త్యతి పాంచాలి యావద్వర్త్స్యతి పాంచాలి పాత్రేణానేన సువ్రత. ఓ ధర్మరాజా, ఈ రాగి పాత్ర నీకు ఇస్తున్నాను. అంటే తామ్ర పాత్ర, రాగి పాత్ర, రాగితో తయారు చేయబడిన ఈ చిన్ని గిన్నె నీకు ఇస్తున్నాను, ఇది స్వీకరించు. ద్రౌపదికి దీనిని 3 ఇటుకలతో తయారు చేసిన, రాళ్లతో తయారు చేసిన పొయ్యి మీద పెట్టి ఇన్ని నీళ్లు పోయమను, ఇంకేం అక్కర్లా, ఉత్తి నీళ్లు పోస్తే చాలు. ఈ రాగి పాత్ర పట్టుకెళ్ళి 3 బండరాళ్లతోటి ఓ పొయ్యి తయారు చేసి, ఆ పొయ్యి ఎలా ఉండాలి? త్రికోణాకారంలో ఉండాలన్నమాట. ఇక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇలా త్రికోణాకారంలో 3 రాళ్ళు పెట్టాలి. దాని మీద ఈ తామ్ర పాత్ర పెట్టాలి. అందులో కాసిన నీళ్లు పోసి కింద నిప్పు పెట్టమను. వెంటనే ఆ ఉడుకుతున్న నీళ్లలో నుంచి, పాత్రలో నుంచి ఏమడిగితే వచ్చేస్తాయి. అక్షయంగా సకలమైనటువంటి పదార్థాలు, పిండి వంటలన్నీ వస్తాయి, షడ్రుచులు వస్తాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏం కావాలంటే అవి ఇచ్చేస్తుంది ఇది. కానీ ఒక్కసారి ద్రౌపది భోంచేస్తే మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా ఈ పాత్రలోంచి ఒక్క వస్తువు కూడా రాదు. పగలంతా ఎన్నైనా వస్తాయిట, సాయంకాలమైనా వస్తాయి. ఎప్పటి వరకు? యావద్వర్త్స్యతి పాంచాలి, పాంచాలి భోజనం చెయ్యనంత వరకు ఈ గిన్నెలోంచి ఎన్నైనా వస్తాయి. ఏ పూటైనా ద్రౌపది భోంచేస్తే ఇక ఆ పూటగా ఇది పని చెయ్యదు. మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా ఇందులోంచి ఒక్క బియ్యపు గింజ రాదు, తోటకూర ముక్క రాదు, కనీసం పనికి వాళ్ళని కాకరకాయ ముక్క కూడా రాదు. ఈ విధంగా ద్రౌపది భోజనంతో సమాప్తం. అనగానే అంటే అన్ని పాపం పరీక్ష అంతా ద్రౌపదికే. ద్రౌపది పగలంతా ఎవరన్నా వస్తారేమో అని ఎదురు చూడాలన్నమాట. అడవి కనుక రాత్రి చీకటి పడేక ఎవరు రారు కదా. అందుకే పాపం ఆవిడ ఏం చేసేది, రోజు సాయంత్రం దాకా ఏం తినేది కదండి పాపం. ఆవిడ మహాత్మురాలు కాబట్టి తట్టుకుంది. ఇంకొకళ్ళు ఎవరైనా అయితే నా దౌర్భాగ్యడం, మేము అడవి కడతామా అని బడితి పూజ చేయరు. ఆ పుణ్యాత్మురాలు సాక్షాత్తు త్రిమూర్త్యాత్మక స్వరూపిణి కనుక ఆ గొప్ప ఇల్లాలి యొక్క కథని మనం వినగలుగుతున్నాం. ఈ పాత్ర ఇచ్చి, ఈ పాత్ర ఎంతకాలం ఉంటుంది నీ దగ్గర? అరణ్యవాసం 12 ఏళ్ళే. అరణ్యవాసం పూర్తయి నువ్వు అజ్ఞాతవాసానికి బయలుదేరిన తక్షణం ఈ గిన్నె మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. అలా అరణ్యవాసం పూర్తయిన తర్వాత ఒక్క సెకను కూడా మీ దగ్గర ఉండదు. ఇది అజ్ఞాతవాసంలో ఇక ఆ తర్వాత పనిచేయదు. మళ్ళీ యావత్కాలం పనిచేస్తే కుదరదు. అందుకని తర్వాత కాలంలో మళ్ళీ మీరు వంటలు చేసుకోండి, హాయిగా మీ భోజనం మీరు చేయండి అనగానే చాలు చాలండి, అరణ్యవాసమేగా నాకు కావాలి అని నమస్కరించాడు. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. ఆ చక్కని మెరిసిపోతున్న రాగి పాత్ర పట్టుకొచ్చాడు ఆయన, ద్రౌపదికి ఇచ్చాడు. ఇంకేముంది, ద్రౌపది యథాప్రకారంగా పొయ్యి మీద పెట్టింది. ఇక అందులోంచి కొత్త కొత్త ఉడుకుతున్న నీళ్లలోంచి వరసగా రావడం మొదలుపెట్టాయట. మంచి ఘుమఘుమలాడిపోతున్న కందిపప్పు వచ్చింది, పెసరపప్పు వచ్చింది, గారెలు వచ్చాయి, బూరెలు వచ్చాయి, దద్దోజనం వచ్చింది, కట్టుపొంగలు వచ్చింది, మరీ పులుపు రొడ్డుగా అన్నటువంటి ఆవడలు వచ్చాయి, పులిహార వచ్చింది, దద్దోజనం వచ్చింది, గోంగూర పచ్చడి వచ్చింది, దెబ్బకాయ పచ్చడి వచ్చింది, దెబ్బకాయ పచ్చడి వచ్చింది. ఇలా ఒకటేమిటి మంచి తెల్లనటువంటి అనేక రకాలైన పదార్థాలు. అన్నం కూడా అట శాల్యన్నం వచ్చిందిట. శాలి అని పేరు కలిగిన బియ్యం ఉండేవి, సన్న బియ్యం, రుచి కలిగిన బియ్యం, ఏ ప్లాస్టిక్ బియ్యం కావవి. అటువంటి ఆ రుచి కలిగినటువంటి బియ్యంతో కూడిన అన్నం, పెరుగు, అన్నీ ఒకటే పిండి వంటలు పత్రపాత్రి మధ్యములతో వచ్చేవిట. ఆకులు వచ్చాయన్నారండి, ఆకులతో సైతంగా వచ్చేసేవిట. దాంతో ద్రౌపది అందరికీ భోజనం పెడుతుంటే ఆహాహా
ధర్మరాజును నమ్ముకున్న వాళ్ళకి, ధర్మం నమ్ముకున్న వాళ్ళకి నట్టడవిలో కూడా భోజనం వస్తుందని మెచ్చుకున్నారు వాళ్ళు. చూసావా ధర్మరాజా, అందుకే నీ వెంట వచ్చాం. ఆ హస్తినాపురంలో ఇన్ని చక్కని భోజనాలు దొరుకుతాయా, దొరకవు కదా అని మెచ్చుకుని హాయిగా మొహమాటం లేకుండా తిన్నారు. ప్రతిరోజు అందరూ భోంచేశాక సహదేవుడికి, నకులుడికి, అర్జునుడికి, భీముడికి భోజనం పెట్టేది. వాళ్ళు కూడా తిన్నాక ఇంకా సూర్యుడు అస్తమించడానికి ఒక జాము ఉందనగా, ఇంచుమించుకు ఒక గంట ఉందనగా అప్పుడు ధర్మరాజు తినేవట. ఆ విధమైన పవిత్ర అన్నాన్ని విఘసము అంటారు. అందరూ అతిథులు తిన్నాక మిగిలినటువంటి ఆ పవిత్ర అన్నాన్ని ఆయన తిన్నాడు. ధర్మరాజు తిన్నాక ఇంకా సూర్యుడు అస్తమించే ముందు అడవుల్లోకి ఎవరు రారు. ఆ నమ్మకం కొద్దీ అప్పుడు మళ్ళీ సూర్యుడు అస్తమించాక అన్నం తినకూడదు కనుక కొంచెం అస్తమానానికి ఇంచుమించు ఒక అరగంట ముందు ద్రౌపది భోంచేసి గిన్నె శుభ్రంగా తోమి బోర్లించేది ఆశ్రమంలో. ఇంకంతే, ఆ గిన్నెకి ఏ ప్రభావం ఉండదు. అది ఉత్తి రాగి గిన్నె, సంత మార్కెట్లో అమ్మితే పావలా కూడా రాదు, అటువంటి గిన్నె అనమాట. మళ్ళీ మర్నాడు సూర్యోదయంతో దానికి మహిమ వచ్చేదిట. ఈ విధంగా ద్రౌపది ఒంటిపూట భోజనం చేస్తూ అందరికీ భోజనం పెట్టేది. ఆ అడవిలో ఉన్నంతకాలం వాళ్ళంతా కూడా పగటిపూట ఒక పూట భోజనమే చేశారులేండి. అయితే ఒకటి, అన్ని పిండి వంటలతో ఏడాదికి సరిపడ ఒకేసారి తిన్నవాళ్ళు కూడా ఉన్నారని హాస్యం ఆడాడు ధర్మరాజు గారు వేదవ్యాసులు వారు. అంత బాగా భోంచేశారు. అంత భోంచేశాక మళ్ళీ రెండో పూట తినవలసిన అవసరం ఉండేది కదట. ఎవరైనా కొంతమంది ఉండొచ్చు, అందులో ఉన్న బూరులు 4 పక్కన దాచుకుంటే సాయంత్రం తినచ్చు మళ్ళీ రాత్రి పూట. ఎవడి బాధలు వాళ్ళకు ఉంటాయి కదా. హాయిగా మొత్తం మీద విందు భోజనం సాగింది వాళ్ళకి. ఈలోపు ఇక్కడ హస్తినలో విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. మహారాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట విను. పాండవులు అరణ్యాల్లో అలమటించిపోతున్నారు, వాళ్ళ దుఃఖం నీ వంశాన్ని నాశనం చేస్తుందనగానే ఎందుకు వచ్చిందో ధృతరాష్ట్రుడికి తెక్కొచ్చేసింది, ఆగ్రహం కలిగింది. నేను నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా పాండవులు ధర్మాత్ములు, పాండవులు ఉత్తములు, కౌరవులంతా నీచులంటావు, నా కొడుకుల్ని తిడతావు, తిండి మా దగ్గర తిని వాళ్ళని పొగుడుతావు. నీలాంటి నీచుల్ని నమ్మకూడదు. పక్కలో బల్లేని పెట్టుకున్నట్టుగా, పక్కలో పాముని పెట్టుకున్నట్టుగా, పామున్న ఇంటిలో నివసించినట్టుగా నిన్ను పెట్టుకుని నివసిస్తున్నాను. నీకు అంతగా పాండవులంటే ఇష్టమైతే అక్కడికే పో అన్నట్ట. ఈ ఆజ్ఞ నువ్వు ఎప్పుడిస్తావా అని ఎదురు చూస్తున్నాను. నిర్దాక్షిణ్యంగా తిట్టు తిట్టకుండా నన్ను తిట్టి పొమ్మన్నవుగా పాండవుల దగ్గరికి పోతున్నాను అని ఆ క్షణమే ఒక రథం తీసుకుని విదురుడు వెళ్ళిపోయాడు. విదురుడు మధ్యాహ్న సమయానికల్లా పాండవుల దగ్గరికి వస్తూ ఉంటే దూరం నుంచి వస్తున్న విదురుడి రథాన్ని చూసిన ధర్మరాజు అనుకున్నట్ట, విదురుడు ధర్మాత్ముడు, సందేహం లేదు. కానీ ధృతరాష్ట్రుడు అంటే బాగా ఇష్టం. ధృతరాష్ట్రుడు ఏం చెబితే అది చేస్తాడు. ధృతరాష్ట్రుడు ఈ విదురుడిని మన దగ్గరికి ఎందుకు పంపుంటాడు? ఇంకా మన దగ్గర కొన్ని రథాలు, కొన్ని ఏనుగులు, కొన్ని గుర్రాలు, మన సారథులు మిగిలారుగా, ఇవి కూడా పట్టుకుపోదామనే. ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. లేక మళ్ళీ ఇంకో పందెం వడ్డీ, తద్వారా ఈ గాంధీవం, గద ఇవి కూడా పట్టుకుపోదాం అనుకుంటున్నాడా? మన ఆయుధాలు, మన రథాలు పట్టుకుపోవడానిక? దానికోసమైతే విదురుణ్ణి పంపవలసిన అవసరం లేదు. ఈ విదురుడు మహాత్ముడు కదా అన్నట్టు భీముడితో. అంటే ధర్మరాజుకు కూడా ఆ స్థితిలో అనుమానం వచ్చింది. పాపం విదురుణ్ణి అనుమానించకూడదు అనుకున్నప్పటికీ ధృతరాష్ట్రుడి యొక్క ప్రవర్తన వల్ల అనుమానం వచ్చింది. ఈలోపు విదురుడు రాగానే భక్తితో నమస్కరించి కూర్చోబెట్టి ద్రౌపదీదేవి పెట్టినటువంటి ఆ పంచభక్ష పరమాన్నాలు ఆయనకి ఆహారంగా ఇచ్చి తిన్నాక అప్పుడు, మహాత్మా, నీవు వచ్చిన పని ఏమిటి? అరణ్యంలో ఉన్న మమ్మల్ని ఏ వంకతో చూడడానికి వచ్చావు అన్నాడు. నాయన, నేను జరిగిందంతా చెబుతున్నా విను. మీ పెదనాన్నకి మీకు అన్యాయం చేయొద్దని చెప్పాను. నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఇంత దారుణమైన తిట్లు ఎవరో తిట్టరు. ఆ తిట్లు నా నోటితో కూడా పలకలేను. చివరికి తిట్టి నీచాతి నీచమైన హేయమైన పలుకులు పలికి మీ దగ్గరికి పొమ్మన్నాడు. నా మనస్సుకి ఇంతకాలానికి చాలా నొప్పి కలిగింది, మనస్సు విరిగిపోయింది. అందుకే మీ దగ్గరికి వచ్చేసాను. ఈ లోకంలో మంచి చెబితే ఎవడూ వినడు, చెడ్డ తీయగా ఉంటుంది. కర్ణుడు, శకుని వీళ్ళ మాటలు ప్రస్తుతం అమృతంలో అనిపిస్తున్నాయి ధృతరాష్ట్రుడికి, కానీ అవి ప్రమాదం. నా మాటలు ప్రస్తుతానికి కటువుగా ఉన్న భవిష్యత్తుకు పనికొస్తాయి. నా మాటలు ఎక్కడంలా. మంచి చెప్పేవాడు ఉండడు, చెబితే వినేవాడు ఉండడు. కార్యగతుల తెరగు కలరూపు చెప్పిన అధికమతులు దాని నాదరిల్తురు. అల్పకార్య బుద్ధులకు వారలకు నది విరస కారణం విషమ పోలే. జ్ఞానం కలిగిన వాళ్ళు ఇది మంచి, ఇది చెడ్డ, దీనివల్ల నీకు లాభం, దీనివల్ల నష్టం అని చెబితే వాళ్ళు జ్ఞానులు గనక, చాలా తెలివైన వాళ్ళు గనక విని
అందులో ఉన్న మంచి చెడ్డని బుర్రకెక్కించుకుంటారు. మంచిని ఆచరణలో పెడతారు, చెడ్డ అయితే ఆ చెడ్డని విసర్జిస్తారు, చెడు విసర్జిస్తారు. అదే అల్పకార్య బుద్ధులు, నీచులు, అజ్ఞానులు భవిష్యత్తు తెలియక మంచిని విషం కింద భావిస్తారు, చెడ్డని అమృతం అనుకుంటారు. ఈ ఇచ్చకాలు చెప్పేవాళ్ళు ఉంటారే పక్కన దొంగ పొగడ్తలు పొగిడేవాళ్ళు, అటువంటి ముఖస్థుతులు నమ్మి పాడైపోతారు. ఇప్పుడు ప్రస్తుతం ధార్తరాష్ట్రులు అలా ఉన్నారు, అందుకే ఇక్కడికి వచ్చేసాను అని అక్కడ ఉండిపోయాట. ఏకధాటిన 13 రోజులు ఉండిపోయాడు. ఈలోపు అక్కడ ధృతరాష్ట్రుడు రోజు రాత్రి బెంగే, మహాత్ముణ్ణి, నాకు ధైర్యం చెప్పేవాడిని, ధర్మం చెప్పేవాడిని, కష్టకాలంలో నా ప్రాణానికి హాయిని చేకూర్చే సోదరుణ్ణి, విదురుణ్ణి, ధర్మమూర్తిని గెంటానని ఏడవడం మొదలెట్టాట. అంటే ఎదురుగుండా ఉంటే కోపం, వెళ్ళిపోతే తట్టుకోలేడు. ఆయన లేకపోతే తనకు శుభం ఉండదని తెలుసు. అందుకనే వెంటనే మళ్ళీ సంజయుడిని పిలిచి, సంజయ నేను పిలిచానని మళ్ళీ విదురుని ఇక్కడికి తీసుకురా అనగానే సంజయుడు మళ్ళీ వచ్చాడు. రాగానే ధర్మరాజు, సంజయుడు చెప్పింది నిజమే, అక్కడ పెదనాన్నగారిని ఎవరు చూస్తారు, మేము ఇక్కడ ఎలాగైనా ఈ బ్రాహ్మణుల యొక్క అనుగ్రహంతో సుఖంగానే ఉంటాం. కానీ పాపం నీచులైన కొడుకుల యొక్క సంపర్కంతో ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతున్నాడు. పాండురాజు పోయాక ఆయనే మాకు తండ్రి, ఆయన్ని దగ్గరుండి నువ్వే చూసుకో, వార్ధక్యంలో ఆ అంధునికి దుఃఖం లేకుండా నువ్వు చెయ్యి. మేము దుర్యోధనాదుల యొక్క అపచారాలు దృష్టిలో పెట్టుకుని పెదనాన్నగారికి ఏనాడు మేము కష్టం కలగాలని కోరుకోం, ఆయన చూసుకో, ఇంత మంచివాడండి ధర్మరాజు, జాగ్రత్తగా చూసుకోమని విదురుని పంపాడు. విదురుడు కూడా రావడంతో కాళ్ళకి దండం పెట్టి, అన్నయ్య నేను విడిచిపెట్టినందుకు క్షమించు, నువ్వు అన్న మాటలకి బాధపడే వెళ్ళాను, కానీ నువ్వు ప్రభువువి, ధర్మాత్ముడివి, అన్నగారు తిడితే తమ్ముడు బాధపడాలా, ఏదో పొరపాటును వెళ్ళానంటే లేదు నాయన తప్పు నాది అని క్షమించమని కౌగిలించుకున్నట్ట. గాఢంగా కౌగిలించుకొని, నువ్వు మాత్రం నేను ఏమన్నా తొందరపడి నన్ను విడిచిపెట్టకు, నువ్వే నాకు కళ్ళు, నువ్వే నా అవయవాలు, నువ్వే నా ప్రాణం అన్నాడు. మళ్ళీ ఈ విధంగా తిరిగి విదురుడు వచ్చాడు. ఇప్పుడు విదురుడి రాకతోటి దుర్యోధనుడు మళ్ళీ శంకించాడు. ఈ దౌర్భాగ్యుడు వచ్చాడరా, మళ్ళీ వెనక్కి తిరిగి పోయాడు అనుకున్నాం, మళ్ళీ వచ్చి నాన్నగారి పక్కన చేరాడు, చెవులో ఏం చెబుతాడో, నాన్నగారు వాళ్ళని పిలిపిస్తాడేమో, వాళ్ళు వెనక్కి వస్తారేమో అంటే శకుని అన్నాడు, వాళ్ళు రారు, నాకు నమ్మకం. ఏమిటో తెలుసా, మేము ప్రతిజ్ఞ చేశాం 12 ఏళ్ళు అడవిలో ఉంటాం, 1 ఏడు అజ్ఞాతవాసంలో ఉంటాం అని పాండవులు వెళ్ళేటప్పుడు గట్టిగా చెప్పారు. అజ్ఞాతవాసం, అరణ్యవాసం పూర్తి కాకుండా పాండవులు మిగతా వాళ్ళు వస్తామన్నా ధర్మరాజు రానివ్వడు. కాబట్టి దుర్యోధన నువ్వు ఈ 13 ఏళ్ళు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్ట. ఏమో ఎందుకు వచ్చింది, అడవిలో వాళ్ళకి సైన్యం లేదు కనుక ఇప్పుడే వెళ్ళి చంపేస్తే మంచిది కదా అన్నాడు కర్ణుడు. దాంతో వీడు సైన్యాన్ని చేకూర్చుకుని యుద్ధానికి బయలుదేరారు. నిజంగా అప్పుడే యుద్ధం జరిగిపోయేది. ఇంతలో సరిగ్గా సమయానికి వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమై ఆగు దుర్యోధన ఆగు అని ఆపి, ధృతరాష్ట్ర మహారాజా, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు అని నీ మీద నేను ఎంతో సానుభూతి చూపిస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ మనస్సు అనే నేత్రాన్ని కూడా, మనోనేత్రాన్ని కూడా మూసేసుకున్నావా, అంటే మానసికంగా కూడా గుడ్డివాడి అయిపోయావా? ఈ దౌర్భాగ్యుడు దుర్యోధనుడు సైన్యాన్ని వెంట పెట్టుకుని పాండవుల మీదకి యుద్ధానికి వెడుతున్నాడు. వెళ్ళడం అధర్మం. ఒకవేళ వెళ్ళినా అర్జునుడు తన బాణాగ్నిజ్వాలలతో పూర్ణాహుతి చేస్తాడు. నీ కొడుకుల్ని ఎప్పుడు అప్పడాల పిండి కింద నొక్కేద్దామని భీముడు చూస్తున్నాడు. భీముడికి 100 మంది కూడా దొరికారా, ఇక వాడు పూరీ పిండి, చపాతీ పిండి కొడతారు చూసారా బయట, అలా మర్దన చేస్తాడు, జాగ్రత్త అని హెచ్చరించగానే వెంటనే ధృతరాష్ట్రుడు, నా కొడుకులకి ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదండి బాబు, తండ్రి గారు, మరి వ్యాసుడే గారికి తండ్రి, అందుకని తండ్రి నన్ను క్షమించి ఈ దౌర్భాగ్యులకి ధర్మాన్ని బోధించు, నువ్వు చెబితే అయినా విని మారతారేమో అంటే నేను వీళ్ళకి చెప్పను, వీళ్ళు వినరు, నా పరువు పోగొట్టుకోను, కానీ వీళ్ళకి ధర్మబోధ చేయడానికి మైత్రేయుడిని పంపుతున్నాను. మహామహర్షి ఆయన, చాలా గొప్పవాడు ఆయన, ధర్మమూర్తి అని వెంటనే మైత్రేయ అనగానే మైత్రేయుడు వచ్చాడు. ఈ దుర్యోధనుడికి, ఈ తక్కినటువంటి వాళ్ళకి, ఈ ధృతరాష్ట్రుడికి కర్తవ్య బోధ చెయ్యి, ధర్మాన్ని బోధించు అని వ్యాసుడు అంతర్హితుడైపోయాడు. అప్పుడు మైత్రేయుడు వచ్చి, నాయన నీకు ఎన్నోసార్లు చెప్పి చూశాం మేమంతా, వ్యాసుడు ఇప్పుడు మళ్ళీ నన్ను ఇక్కడికి పంపాడు, ఈ ద్యోతం మీ వంశనాశనానికి వచ్చింది. ధర్మశాస్త్ర ప్రకారంగా ద్యోతంలో నీవు చేసిన పని చేసిన వాడు ఎవడైనా దుర్మరణం పాలవుతాడు. అంటే ద్రౌపది యొక్క వస్త్రాపహరణం వల్ల నీవు నీ తమ్ముడు ఇద్దరికీ కూడా
ఎవ్వరూ ఊహించని దుర్మరణం వస్తోంది, నా మాట విను, పాండవుల్ని వెనక్కి పిలిపిస్తే మీ వంశం సుఖంగా ఉంటుందనగానే పక్కపక్క నవ్వి వికటాట్టహాసం చేసి తొడల్లా తరుచుకొని, ఏమయ్యా మూర్ఖుడా, ఈ తొడలు సామాన్యమైనవా, ఇలా తొడ తరిచానంటే ఆ శబ్దానికి పాండవులు చచ్చిపోతారు అన్నట్టు. వాడు తొడల్ని పళ్ళును కొట్టుకుంటే అందులోంచి శబ్దం పుడుతుందిట, ఆ శబ్దానికి పాండవులు చచ్చిపోతారు అనగానే పళ్ళు పటపట కొరికి, నీ తొడలు తరుచుకుంటూ వచ్చే శబ్దానికి పాండవులు చావర్రా, నీకే చావు వస్తుంది, ఇదే నీకు నా శాపం. భీముడు భయంకరమైన గదాదండం విసరగా ఆ గదాదండం వల్ల నీ తొడలు మొత్తం నుగ్గైపోయి పిండైపోయి ఎముకలు విరిగిపోయి నువ్వు దుర్మరణం పాలైపో అని చెప్పించగానే వణికిపోయినటువంటి ఈ ధృతరాష్ట్రుడు, అయ్య బాబా అంత ఘోరమైన శాపం ఇస్తారా, నా కొడుకు మూర్ఖుడే, మీరేదో ధర్మబోధ చేస్తారనుకుని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను, మీరు ధర్మం మాట పక్కన పెట్టి నా కొడుక్కి శాపం ఇచ్చారు ఏమిటంటే నా శాపం తప్పదు. అడవిలో నిన్నగాక మొన్న భీముడు కిమ్మీరుడు అనేవాడిని చీల్చి చెండాడాడు. ఆ కిమ్మీరుడు వంటి పరాక్రమవంతుడిని చంపినటువంటి భీముడికి ఈ దుర్యోధనుడి తొడలో లెక్క, సందేహం లేదు. ఈ దుర్యోధనుడికి తొడలు విరిగి కింద కూలబడి చావడం అనేది ఖాయం. కానీ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కోరినట్టు శాపాన్ని ఉపసంహరిస్తాను. ఈ క్షణమే నీ కొడుకు వెళ్ళి పాండవులకి క్షమార్పణ చెప్పి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తానని వెనక్కి రమ్మని పిలవమను. వాళ్ళు వచ్చారా సరే, రాకపోయినా ఆ తర్వాతైనా అయిపోయాక రాజ్యం ఇస్తానని వాళ్ళకి వాగ్దానం చేయమను. పాండవులతో ఇతడు సంధి చేసుకున్నాడా నా శాపం ఆ క్షణమే పోతుంది. కానీ నేను చెప్పినట్టుగా వీడు పాండవుల దగ్గరికి వెళ్ళి సంధి చేసుకోకపోతే ఇంక వీడిని ఎవరూ కాపాడరు, వీడి తొడలు విరుగుతాయనగానే అమ్మయ్య ఆ మాత్రం నాకు ఉపశమనం చేశారు, నా కొడుకుని పంపిస్తాను, పాండవుల్ని వెనక్కి తెప్పిస్తాను. కానీ నాకు ఒక అనుమానం, కిమ్మీరుడు అనేవాడిని ఎవడో భీముడు అడవిలో చంపాడన్నారే, ఆ వధ ఎలా జరిగిందన్నాడు వాడి ధృతరాష్ట్రుడు. ఈ కష్టంలో కూడా వాళ్ళకి తెలుసుకోవాలని వాడి భయం వాడిది. అప్పుడు అన్నాడైనా, విదురుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు నేను ఆ కథను చెప్పను, నాకు ఈ దుర్యోధనుడి మొహం చూస్తుంటే పురాణం చెప్పబుద్ధి చేయడం లేదు, దౌర్భాగ్యుడు వాడు. అందుకని నేను వెళ్ళిపోతున్నాను, విదురా ఆ కిమ్మీర వధ నువ్వు చెప్పనగానే మైత్రేయుడు అలా వెళ్ళిపోగానే అప్పుడు విదురుడు లేచి కిమ్మీరుడు అనేటటువంటి వాడి వధ చెబుతున్నాను. పాండవులు అడవిలోకి వెళ్ళారు, పట్టుమని 10 రోజులు అయ్యిందో లేదో ఆ సమయంలో ఓ భయంకర రాక్షసుడు పాండవులు కామ్యక వనానికి వెడుతూ ఉంటే ఆ మార్గంలో ఎదురయ్యాడు. ఆ సమయంలో నువ్వు నన్ను తిట్టావని నేను కూడా పాండవుల దగ్గరే ఉన్నాను, పాండవులతో కలిసి స్నానానికి వెడుతున్నాను నేను. అప్పుడు 9 తాడి చెట్ల ప్రమాణం ఉన్నటువంటి ఒక భయంకర రాక్షసుడు హూహా అని అరుచుకుంటూ అనేక మాయలు పన్నాడు. అప్పుడు మహాత్ముడు ధౌమ్యుడు ఆ మాయలకి తన మంత్రాలతో ప్రతిక్రియ చేశాడు. దానివల్ల రాక్షసుడు మాయలు ఎవరిని ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు ధర్మరాజు, ఓరి దుర్మార్గుడా నువ్వెవరురా అని అడిగితే, నేనా బకాసురుడికి సోదరుణ్ణి, కిమ్మీరుణ్ణి. బకాసురుడు మా పెద్దన్నయ్య, నేను చిన్నన్నయ్య, అందరిలోకి చిన్నవాడిని. హిడింబాసురుడికి మిత్రుణ్ణి, మీరెవరనగానే అప్పుడు ధర్మరాజు నవ్వి, ఓరి నువ్వుట్రా బకసోదరా, నీకు తెలియదా, నువ్వన్న ఆ బకాసురుణ్ణి నీ స్నేహితుడు హిడింబాసురుణ్ణి వెన్ను విరిచి చంపినటువంటి వీరుడు ఈ భీముడు మా తమ్ముడు. నేను ధర్మరాజుని, ఈయన భీముడు, ఆయన అర్జునుడు, వాడు నకుల సహదేవులు, ఈవిడ మా భార్య, ఈయన పురోహితుడు, వీళ్ళంతా సౌనకాది మహర్షులు అనగానే వాడు వికటాట్టహాసం చేసి, వీడా భీముడంటే, వీడి కోసమే ఈ వనమంతా గాలిస్తున్నాను, ఈ మధ్యనే మీరు అడవికి వచ్చారని, ఈ అడవిలో భీముడు ఉన్నాడని నాకు ఎవరో చెప్పారులేండి, ఆ గూఢచారుల ద్వారా విన్నాను. ఎవరేమిటి, దుర్యోధనుడి కనుచరులు చెప్పారట వాడికి వెళ్ళి. భీముడు వచ్చాడు, వాడిని మింగై, నువ్వు బకాసురుడి తమ్ముడివి, ఆ బకాసురుడిని భీముడు చంపాడన్నట్ట. అందుకని దూతల యొక్క మాట విన్నవాడు భీముడి కోసం వెతుక్కొస్తున్నాడు. ఇప్పుడు భీముడు చూసి ఏమన్నాడు, ఈ భీముడి కోసమే వెతుకుతున్నాను, నేను లేను గనక ఏకచక్రపురంలో మా అన్నయ్య బకాసురుణ్ణి నువ్వు చంపావు, నేను లేను గనక హిడింబాసురుణ్ణి అడవిలో చంపావు, ఒరే ఇప్పుడు నేను వచ్చాను, వాళ్ళకంటే బాగా పొడుగు ఒడ్డు కలిగిన వాడిని, బలవంతుణ్ణి, వాళ్ళకంటే ఎక్కువ తిండి తింటాను, రారా అన్నట్ట. దాంతో భీముడు ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరూ కాసేపు చెట్లు పిక్కుని కొట్టుకున్నారు, రాళ్లతో కొట్టుకున్నారు, కొండరాళ్ళు విరిగాయి, పిండైపోయాయి, చెట్లు తుక్కైపోయాయి. ఆ తర్వాత మల్ల యుద్ధం చేశారట. ఆ మల్ల యుద్ధంలో అమాంతంగా కిమ్మీరుణ్ణి 2 చేతులతో ఎత్తుకుని వాడి బలం తగ్గిపోయిందని కనిపెట్టిన భీముడు 2 చేతులతో పైకెత్తి 100 మార్లు గిర్ర 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 తిప్పి నేల మీద పారేసి వాడిని తిరగేసి, ఆ తర్వాత వాడి వెన్ను మీద మోకాలు పెట్టి 2 చేతుల వెనక్కి పెట్టి పెళ్ళును విరగొట్టేశాడు.
ఈ విధంగా ఎండిపోయిన కట్టి విరిచినట్టుగా, రావి చితుకులు విరిచినట్టుగా వాడి నడుం విరిచి, వెన్ను విరిచి, వాడిని తుక్కు చేసి అవతల పారేసి ఆ వనాన్ని నిష్కంటకం చేశాడు. దానితో కిమ్మీరుడి యొక్క అనుచరులంతా కకావికలై పారిపోయారు. వాడి రక్తం ఆ ప్రాంతమంతా ధారగా ఏరై ప్రవహించింది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న సరస్సులు కూడా కలుషితమైపోయాయి. ఈ విధంగా ఘోర యుద్ధం చేసి కిమ్మీరుడిని సంహరించాడు భీముడు. అనగానే ధృతరాష్ట్రుడు ఉనికిపోయి, బకాసురుడే బలవంతుడు, ఆ బకాసురుడి కంటే 10 రెట్లు బలం కలిగిన కిమ్మీరుణ్ణి అవలేలగా 100 మార్లు తిప్పి వెన్ను విరిచి చంపాడా భీముడు? ఆ వీరుడితో నా కొడుకు తగాదపడ్డా? ఒరే కుమారా, భీముడితో వైరం మరిచిపోరా అంటే, ఊరుకొని అన్నాను అన్నీ ఇలాంటి కబుర్లు చెబుతావు. మల్ల యుద్ధం చేస్తే కదా భీముడితో భయం. నా దగ్గర గదాయుద్ధం, నేను చేసేది గదతో యుద్ధం, గదాయుద్ధంలో నాకెవరూ సాటి లేరు అని తిరస్కరించి వెళ్ళిపోయాట. అంటే ధృతరాష్ట్రుడికి అప్పటికప్పుడు భయం కలుగుతూనే ఉంది, అయినా మళ్ళీ ధైర్యం. ఈ విధంగా కామ్యక వనంలో చాలా కాలం పాటు పాండవులు హాయిగా సుఖంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికి వాళ్ళను చూడడానికి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదుణ్ణి, కొంతమంది పాంచాలుని, కొంతమంది యాదవుల్ని వెంటబెట్టుకురాగానే ధర్మరాజు స్వాగతం చెప్పాడు. కృష్ణుడు ఆయన్ని స్తోత్రం చేశాడు. ఈ అర్జునుడు కృష్ణుడు చేసే స్తోత్ర విధానాలతో మళ్ళీ రేపు రోజు 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.